నమస్తే అన్న. నమస్తే. హలో సార్. నీ హ్యూమర్ అయితే కోమా. హ్యూమరా? యా. మొత్తం కోమా, షార్ట్, బొరాన్, బ్లాస్ట్. మహేష్ బాబు గారు ఏంట్రమ్మా అబ్బాయిలకే అబ్బాయి ఎలా ఉన్నాడు రా అనిపించేలా ఉన్నాడు. నేను స్ట్రైటే. మీరున్న జనరేషన్కి ఇప్పటికి ఇంకా మొత్తం మారిపోయింది. జెన్జీలో మొత్తం మీరున్న జనరేషన్ అని ఏదో ముసలాడు అనుకుంటారు. ఇది కుల పరీక్షే కానీ కాదు. ఏంటి ఇది? నాలో ఒక సిద్ధాంతం వచ్చేసాడు. వచ్చి ఏంటి జీవితం ఆతాయ ప్రతి వద్దురే మరి ఎపిసోడ్స్ అన్ని చూసిన తర్వాత లైక్ ఓకే దిస్ ఈజ్ అవర్ వైబ్. ఇక్కడికి వచ్చి మనం కంప్లీట్ ఓపెన్ అప్ అయిపోదాం రా. Let's go. Let the town hall begin. మీరు స్కూల్లో క్వైట్ చైల్డా లేదా ట్రబుల్ మేకరా? అందరు నన్ను కిండల్ చేసేవారు. చిన్నప్పుడే నాకు కమెంట్స్ కొట్టేటోళ్ళు వీళ్ళందరూ. అరే గాయ అదే గాయ గాయ అంటే ఆవు. మా టీచర్ కూడా వాటర్ ఫ్యాక్ట్స్ అందరిలో పిల్లలందరూ నవ్వారు. దీనికి వెళ్ళాలంటే భయం పట్టేసి. ఇండస్ట్రీ అంటే పాలిటిక్స్ అని అక్కడ ఇక్కడ టాక్స్ నడుస్తూనే ఉంటాయి. అసలు ప్రపంచంలో ఉన్నవి రెండు కులాలు. ఒకటి డబ్బున్న వాళ్ళ కులం, రెండు డబ్బు లేని వాళ్ళ కులం. ఇంతే. ఇప్పుడు 19 years నుంచి ఉన్నారు కదా, you don't have very big hits but still you don't give up on acting. Yeah. So what was the moment that you thought acting field లోనే ఉండాలి? ఎక్కడైతే మనం నో చెప్పించుకున్నామో, ఏ కాంపౌండ్లోకి అయితే మనల్ని రానివ్వట్లేదో, ఎక్కడైతే చిన్న చూపు చూస్తున్నారో అదే కాంపౌండ్లోకి మనల్ని గౌరవంగా వెల్కమ్ చేయాలి అని ఒక పిచ్చి పట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రూవ్ చేద్దాం బై నో మ్యాటర్ వాట్ మనం ప్రూవ్ చేద్దాం అనేది మాత్రం రిజెక్షన్స్ ఫేస్ చేసినప్పుడు నాకు చాలా స్ట్రాంగ్గా వచ్చింది ఆ ఫీలింగ్. మన డ్రీమ్ ఎంత బిగ్గా ఉండాలి అంటే అవతల వాడికి మన డ్రీమ్ చెప్తే అవతల వాడు నవ్వాలట. చెప్తున్నా ఇట్స్ లైక్ దిన గంధం నూరెళ్ళ ఆయుష్. మేము చంద్రబాబు నాయుడు గారు బాగా క్లోజ్ లాగా, మేము ఇంటర్నేషనల్ క్రికెటర్ బాగా క్లోజ్. నీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? మన బ్యాక్లాగ్లన్నీ గీతాకి క్లారిటీగా తెలుసు. మా ఆవిడ ఫోన్ చేస్తాం నాకు ఎందుకు పెట్టండి. మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళే. Anyway, you are very lucky to have. I know, I'm very 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 lucky that I have. నువ్వు హ్యాపీ ఉన్నావా, ఫీల్ అవుతున్నావా? I am everything. మీకు ఒక 15-20 days ఎక్స్టెండ్ అయిపోయింది. సినిమా పోస్ట్పోన్ అయిపోయింది. ఆ పేషెన్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? షిఫ్ట్ అయిన వెంటనే బ్రేక్ డౌన్ అయ్యాను. ఇంక ఇప్పుడు ఏ లెవెల్కి వెళ్ళిపోయానంటే మళ్ళీ ఈ సినిమాకి ఇది చేయాలంటే నేను పాదయాత్ర అయినా చేస్తానని చెప్పాను. ఇవ్వడరా బుక్క పాదయాత్ర చేయడానికి అనుకోవచ్చు, కానీ ఐ వాంట్ టు గో డోర్ టు డోర్ బికాస్ నాకు ఇంకా ఐ డోంట్ హ్యావ్ సోర్సెస్ టు ప్రమోట్ ద ఫిల్మ్ మోర్. అన్న మీరు 19 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఇప్పటి వరకు మేము మీతో ఉండకపోవచ్చు, కానీ ఈ సైక్ సిద్ధు నుంచి మేము మీతో పక్కా ఉంటాం. ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు, నేను ఎమోషనల్ అయిపోతాయి ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. He's not someone who arrived overnight. For the last 19 years, he stayed, struggled, evolved himself and earned a spot in the Telugu film industry. From memorable roles across films and television, he has built his journey on persistence and choosing courage over failure. Today, he's here, not to perform but to speak honestly, with students who love nothing but raw and real conversation. Without further ado, let's welcome Anand Sri Krishna. మీకు అర్థం కాలేదా? Let's welcome Nandu Garu. మా ఫ్రెండ్ పేరు చందు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. నాకు మేఘా గారిని చూస్తే నాకు కూడా అలా కూర్చోవాలని. Yes, please. నా ఒక్కడిని ఇక్కడ కూర్చోబెట్టేదా రౌండప్ చేసి. Yes, that is the plan. Thank you so much, Nandu Garu, for coming down. థ్యాంక్స్ టు ఆనెస్ట్ టౌన్ హాల్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్, వెల్కమింగ్ మీ హియర్. Nice. ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్. మీ ఎపిసోడ్స్ అన్ని చూసిన తర్వాత లైక్ ఓకే దిస్ ఈజ్ అవర్ వైబ్. ఇక్కడికి వచ్చి మనం కంప్లీట్ ఓపెన్ అప్ అయిపోదాం రా. Let's go. చూద్దాం వాట్ వాల్యూ ఐ కెన్ యాడ్ అనేది చూద్దాం. Yes, students, thank you so much for coming down. థ్యాంక్స్ టు యూ ఆల్, మీ ఆదివారాన్ని నా కోసం కేటాయించినందుకు. వాట్ ఆర్ యువర్ అదర్ ప్లాన్స్? ఒకవేళ ఇవాళ ఆనెస్ట్ టౌన్ హాల్కి రాకపోతే ఏం చేద్దాం అనుకున్నారు? మెహఫిలా? మెహఫిల్ పోయి బిర్యానీ తినటమా? ఓన్లీ బిర్యానీనా? ఉంటాయి కొన్ని ఉంటాయి. అది కావాలి, దాంతోపాటు ఇది కావాలి. ఓకే గర్ల్స్ ఆల్రెడీ మెహఫిల్కి వెళ్ళి వచ్చిర్రా గర్ల్స్? Stranger Things season 5. Welcome to Honest Town Hall. థ్యాంక్ యూ. I am just a moderator here. Students are the host. వాళ్ళే questions అడుగుతారు. I'll just keep monitoring the entire thing. So, are you guys ready? Yes! Are you ready?
Firstly, all the best for Psych Siddharth. థ్యాంక్ యూ సో మచ్ మా. So, what I want to ask is, మీ చైల్డ్హుడ్ డ్రీమ్ ఏంటి? ఇఫ్ నాట్ యాక్టర్, మీరు ఏం ఇమాజిన్ చేసుకున్నారు? నిజంగా చెప్పాలి అంటే చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం చిన్నప్పుడు ఎప్పుడో టీవీలో మన పైలట్స్ రెడీ అయిన విధానం చూసి నాకు ఎప్పుడు ఆ పైలట్ డ్రెస్ చాలా అట్రాక్టివ్గా అనిపించేది. ఇన్ఫ్యాక్ట్ నేను చదువుకున్న స్కూల్ కూడా సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాలలో చదువుకున్నా. సో ఆ స్కూల్కి నేను వెళ్ళడానికి అంటే 3rd క్లాస్లో షిఫ్ట్ అయ్యాను ఆ స్కూల్కి. అంతకుముందు ఇంకో స్కూల్లో చదువుకున్నా సుజాతలో. సో ఆ స్కూల్కి వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే వైట్ యూనిఫామ్, గ్రే ట్రౌజర్స్ ఉంటాయి, ఇక్కడ గ్రే కలర్ ఫ్లాప్ అవుట్ ఉంటుంది. లైక్ హౌ ద ఏరోప్లేన్లో పైలట్స్ ఎలా అయితే ఎయిర్ క్రాఫ్ట్స్కి ఇట్లా వాళ్ళకి ఇది ఉంటుంది కదా ఫ్లాప్స్. సో నేను మా స్కూల్ యూనిఫామ్ అట్లా పైలట్ డ్రెస్లా ఉంటుంది అని చెప్పి నేను ఆ స్కూల్లో చేరుతా. అదే స్కూల్ నాకు ఆ కోకే కావాలి అన్నట్టు నాకు ఆ స్కూల్కే వెళ్తాను. ఎందుకురా అంటే నాకు యూనిఫామ్ నచ్చింది బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐ ఆల్వేస్ somehow wanted to be a pilot. I don't know why. దానికి ఒక కారణం ఉట్టి ఒక యూనిఫామ్ అనేది అట్రాక్టివ్గా అనిపించి పైలట్ అయిపోవాలి అనుకునేవాడిని. తర్వాత పైలట్ అంటే ఏదో ఏరోప్లేన్లు డ్రైవింగ్ చేయటం కాదు, పైలట్ అంటే దాంట్లో మ్యాథ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి లేటర్ ఆన్ నేర్చుకున్నా. పైలట్ అవ్వాలంటే మ్యాథ్స్ బాగా రావాలట. ఐ డోంట్ నో వై, ఎట్లా లింక్డ్ ఉంటుందో తెలియదు, బట్ ఐ వాస్ టోల్డ్ మ్యాథ్స్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే మనం ఇంపాసిబుల్, మన జీవితంలో పైలట్ అవ్వలేము అనమాట అని ఒకటి అర్థమైపోయింది. బట్ I initially, back in the day, I thought I wanted to be a pilot. And then later on, సినిమాలకి మా కాలనీలో వినాయక చవితి జరుగుతుంది కదా, మన కాలనీస్లో వినాయకుడిని పెడతారు. సో నేను దిల్షుక్నగర్ బాయ్. సో దిల్షుక్నగర్లో ఒక సి కాలనీలో ఉంటాను నేను, SBH బ్యాంక్ కాలనీ. అందులో సి కాలనీలో వినాయకుడిని పెడతారు, పెద్ద వినాయకుడిని. అక్కడ పెద్ద గ్రౌండ్, అక్కడ స్టేజ్ ఉంటుంది. సో ఆ స్టేజ్ మీద మా కాలనీలో అన్నవాళ్ళందరూ స్కిట్స్ చేసేవారు. సో ఆ స్కిట్స్ చేసినప్పుడు వాళ్ళు స్కిట్స్ చేస్తుంటే ఇక్కడ అందరు గ్రౌండ్లో కూర్చుని వాళ్ళని చూసి నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఇలా ఉండేదన్నమాట. ఆ వైబ్ నాకు బాగా ఎక్కి దెన్ ఐ వాజ్ లైక్ బ్రో ఇదేదో మజా ఉంది అని చెప్పి యాక్టింగ్ వైపు మెల్లిగా మై డైవర్షన్ వచ్చింది. సో పైలట్ నుంచి ఒక యాక్టర్గా 3rd, 4th క్లాసుల్లో మెల్లిగా అలా ఐ డ్రిఫ్టెడ్ మై ఎయిమ్, ఆలోచనలు అటు మార్చుకున్నా. సో యా, దట్స్ అబౌట్ ఇట్. ఫ్లాప్స్ కోసం స్కూల్ ఫ్లాప్స్, పైలట్ కి ఫ్లాప్స్ ఉంటాయి కదా, పైలట్ మా స్కూల్లో NCC లేదు. యా, సో NCC లేదు, కానీ యూనిఫామ్ ఎవ్రీడే మనం అదే యూనిఫామ్ వేసుకుని వెళ్ళటం. సో వెళ్ళిన ప్రతిసారి ఒక పైలట్లా ఫీల్ అయ్యేవాడిని. ఇంకా మ్యాథ్స్ అడ్డొచ్చేసింది, వింత నాటకం ఆడింది, మ్యాథ్స్ ఉంటుంది అనేసరికి ఓకే అని ఇంక వదిలేసాను అనమాట. సో యా, దట్స్ హౌ ఇట్ వాజ్. అండ్ ఏదో చెప్దాం అనుకున్నా, మా స్కూల్లో ఇంకోటి, అక్కడ బాలరామాయణం సినిమా జరిగింది, మా స్కూల్లో జరగలేదు. అప్పుడు బాలరామాయణం కోసం ఆడిషన్స్ చేశారు. సో మా స్కూల్కి కూడా వచ్చారు, పిల్లలు కావాలి బాలరామాయణంలో. తారకన్నా ప్లేడ్ ద మెయిన్, బట్ వెనకాల ఉన్న పిల్లలందరికీ కూడా చాలా మంది కావాలి కదా. సో డిఫరెంట్ స్కూల్స్లో నుంచి దే వెర్ ఆడిషనింగ్ పిల్లల్ని. సో ఆడిషన్కి నేను ఐ వాజ్ నాట్ ఫిట్, ఐ డోంట్ నో వై. అంటే అప్పుడు ఫుల్ లడ్డు ఉండే నేను. మరి వాళ్ళు అనుకున్న దానికి ఎక్కడో నేను సింక్ అవ్వలేదు. మా స్కూల్లోంచి నిఖిల్ అని ఒకడు ఉండేవాడు, చాలా అందంగా ఉండేవాడు అనమాట. వాడిని చూస్తే ఇట్లా కుళ్ళొచ్చేది మాకు చిన్నప్పుడే. గర్ల్స్ అటెన్షన్ అంతా వాడి మీదకి వచ్చేది చిన్నప్పుడే, ఇది కూడా. సో వాడు షూటింగ్ నుంచి వచ్చి వాడు ఆ షూటింగ్ స్టోరీస్ అన్ని ఇంటర్వెల్ టైంలో చెప్తుంటే అరే ఆ ఫ్యాసినేషన్ స్టార్ట్ అయింది యాక్టింగ్ మీద నాకు. సో యా, ఫ్రమ్ పైలట్ టు ఐ డ్రిఫ్టెడ్ టు అవర్డ్స్ యాక్టింగ్ చిన్నప్పుడు. అండ్ నేను అప్పుడు కోల్గేట్ డెక్కన్ క్రానికల్ పేపర్లో, ఇప్పుడు రావట్లేదు, బట్ అప్పుడు ఆ 15 ఏళ్ళు కాదు మరి 20 ఏళ్ళ కిందట, ఎప్పుడో 20-30 ఏళ్ళ కిందట డెక్కన్ క్రానికల్లో యాడ్స్ వచ్చేవి బ్లాక్ అండ్ వైట్లో, ఆడిషనింగ్ ఫర్ అన్ యాడ్ ఫిల్మ్ అని ఇట్లా ఉండేవి లిస్ట్. సో ఆ ఆడిషన్ చూసి మా ఇంట్లో చెప్పాడు మా అక్కకి. సో మై అక్క యూస్ టు డ్రైవ్ మీ టు దోస్ ఆడిషన్స్ అండ్ దెన్ ఐ యూస్ టు డూ ఆల్ దీస్ ఆడిషన్స్. నెవర్ డిడ్ ఐ గెట్ ఇన్ టు ఎనీ ఆఫ్ దోస్. ఎక్కడ నేను ఎంచుకోపడలేదు, బట్ నా ప్రయత్నం అయితే అప్పటి నుంచే ఉండింది. Were your parents aware that you were going for all these auditions? యా, అమ్మ నాన్న వాళ్ళు దే వర్ వెరీ మచ్ అవేర్, పంపించేవారు. అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్ అవి చేసేవాళ్ళం, చదువుకునేవాళ్ళం. బట్ స్కూల్ లేని రోజుల్లో సాటర్డేస్, సండేస్ ఇలా ఉన్నప్పుడు ఆడిషన్స్కి దే యూస్ టు సెండ్, అక్కతో పంపించేవారు. సో మా అక్క నాకు ఇట్లా ఫుల్ ప్రో సపోర్టర్ అనమాట, నాకు చీర్ లీడర్ ఫర్ మీ. సో షీ యూస్ టు టేక్ మీ టు ఆల్ దీస్ ఆడిషన్స్. యా, స్వీట్. దట్స్ అబౌట్ ఇట్. సో హాయ్ అన్న. హాయ్ డార్లింగ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ ఏజ్ ఎంత ఇక్కడ? 20. 19 year olds ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 20. అంటే మీరు ఇట్లా చిన్నప్పుడు ఇట్లా పుట్టి ఇంకా అమ్మ అనే పదం కూడా నేర్చుకుని ఉంటారు. నేను అప్పటి నుంచి ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నా. హాయ్ అన్న. హాయ్ డార్లింగ్.
సో మీరు స్కూల్లో క్వైట్ చైల్డా లేదా ట్రబుల్ మేకరా? నేనా? ఎవరిని పట్టుకొని ఏం క్వశ్చన్? మీరేంటి, మీ ఉద్దేశం ఏంటి? వాజ్ ఐ క్వైట్ చైల్డ్ ఆర్ వాజ్ ఐ ట్రబుల్ మేకర్? మీ ఉద్దేశం? You look like a troublemaker only. I do. But sometimes what happens is చిన్నగా ఉన్నప్పుడు opposite Exactly. is what happens. No? Exactly. I was that. So, quiet you were. సో చిన్నప్పుడు నాకు ఒకటి ఏమైందో చెప్తాను నేను మీకు. చిన్నప్పుడు నాకు ఏమైందంటే, మీరు నాని అన్నది అంటే సుందరానికి ఉంటుంది. అంటే సుందరానికిలో నాని అన్న యంగ్ చైల్డ్ ఎపిసోడ్ ఒకటి ఫీల్ అవుతాడు, ఒక రకమైనటువంటి ఎంబారెస్మెంట్ ఫీల్ అవుతాడు. నేను చిన్నప్పుడు అది ఫీల్ అయ్యాను చాలా, పలు కారణాల వల్ల. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తే కమ్యూనిటీస్ మీదకి వెళ్తుంది, సో ఐ విల్ నాట్ గో డీప్. బట్ నన్ను ఇంక లావుగా ఉండేవాడిని. ఇప్పుడు లావుగా ఉంటే బాడీ షేమింగ్ చేయకూడదు, బాడీ పాజిటివిటీ అని మాట్లాడుతున్నారు. అప్పుడు అలా లేదు కదా, దెర్ వాజ్ నో. సో నన్ను లిటరల్గా నాకు చెవుకి కమ్మలు ఉండేవి 2. సో అందరు నన్ను కిండల్ చేసేవారు. పొడుగ్గుండేవాడిని, క్లాస్లో అందరికన్నా టాల్ ఉండేవాడిని. సో అసెంబ్లీ లైన్ పొద్దున్నే వెళ్ళి నుంచుంటాం కదా జనగణమన పాడడానికి, అసెంబ్లీ లైన్లో లాస్ట్ నుంచి ఉండేవాడిని. సో ఆ లాస్ట్ వెళ్ళే ప్రాసెస్లో గర్ల్స్ అందరినీ దాటుకుంటూ వెళ్ళేవాడిని. వీళ్ళందరూ చిన్నప్పుడే నాకు కమెంట్స్ కొట్టేటోళ్ళు వీళ్ళందరూ. అరే గాయ అదే గాయ, గాయ అంటే ఆవు అంటే లడ్డుగా ఉండేవాడిని, ఇట్లా ఉండేటోని. నన్ను అట్లా మా టీచర్ కూడా ఒక మ్యామ్, ఆ మ్యామ్ కూడా అన్నారు, వాట్ ఆర్ ఫ్యాట్స్, వై ఆర్ యూ లేట్ అని. లైక్ అందరిలో పిల్లలందరూ నవ్వారు. సో నేను చాలా ఇట్లా దాన్ని ఏమంటారు, Went to a shell. ఒక షెల్లో ఉండేవాడిని. ఎక్స్ప్లోర్ మాట్లాడాలంటే భయం. అసలు ఎవ్రీ డే స్కూల్కి వెళ్ళాలంటే బటర్ఫ్లైస్ వచ్చేవి. అసలు ఇలా క్లాస్ ఎంటర్ అవుతుంటే మనల్ని అందరు చూస్తున్నారు, మనల్ని అందరూ ఏదో ఒకటి కమెంట్లు వేసుకుంటున్నారు. వాళ్ళు వేసుకోరేమో తెలీదు, బట్ నాకు ఆ మైండ్ సెట్ వచ్చేసింది. సో నేను 7th 8th క్లాస్కి వచ్చేంత వరకు చాలా దానివల్ల నా స్టడీస్ ఎఫెక్ట్ అయిపోయాయి. ఎగ్జామ్స్ సరిగ్గా రాసేవాడిని కాదు, స్కూల్కి వెళ్ళాలంటే భయం పట్టేసుకుంది. కానీ అప్పుడు ఒక యాన్యువల్ డే ఫంక్షన్కి ఒక డాన్స్ చేయాలి గ్రూప్ ఆఫ్ మా క్లాస్ నుంచి. 7th A నేను, A గ్రేడ్ బి, అదే సారీ A సెక్షన్ B సెక్షన్ ఉంటాయి కదా. సెక్షన్ మీరు? నేను 7 A సెక్షన్ అంటే టాపర్లే ఉంటారు అక్కడ, ర్యాండమ్గా తీసి అవతల యువతలు వేసారు అంతే. సో 7th A నేను. సో 7th A నుంచి వి వాంటెడ్ 8 బాయ్స్ టు డాన్స్ అంటే 7 ఉన్నారు, 8వ వాడు లేరు. నన్ను పుష్ చేశారు. నాకు చాలా భయంగా ఉండాలి, బట్ దెన్ నాకు డాన్స్ వచ్చాను, నాకు తెలుసు చేయడానికి భయం. ఆ రోజు నేను డాన్స్ చేసినప్పుడు ఫుల్ అప్లాస్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మనలో అపరిచితుడు వచ్చాడు బయటికి, నాలో ఉన్న ఇంకొక మనిషి బయటికి వచ్చాడు. నేను ఆడిషన్స్కి వెళ్తున్నా, ట్రై చేస్తున్నా, ఇవన్నీ వేరు, అక్కడ ఓపెన్ అప్ అవటం వేరు. స్కూల్లో మన ఫ్రెండ్స్ మధ్యలోనే హీరోగిరిలాగా ఫీల్ అవ్వడానికి ఉంటుంది కదా. సో యాన్యువల్ డేలో నేను ఎప్పుడైతే పర్ఫామ్ చేశానో అక్కడ ఆ అప్లాస్ చూసి అదంతా చేసినప్పుడు స్లోగా కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి అలా నేను అసలు చిన్నప్పుడు సైకిల్ దొక్కుకుంటూ మా ఇంటి దగ్గర పాండు సేట్ షాప్ అని ప్రభాకర్ షాప్ అని ఉంటాయి 2. ఈ పాండు సేట్ షాప్ నుంచి ప్రభాకర్ షాప్ వరకే సైకిల్ దొక్కేవాడిని. ఇది దాటి అటు వెళ్ళేవాడిని కాదు, ఇటు దాటి అవతలకి వెళ్ళేవాడిని కాదు. సిగ్గు, బిడియం, భయం, అది ఎందుకు అంటే నాకు తెలియదు. ఇంకా ఆ 7th తర్వాత 8th తర్వాత ఐ స్టార్టెడ్ మేకింగ్ ఫ్రెండ్స్. కాలనీలో కొంచెం ఈ అన్న వాళ్ళందరితో వెళ్ళి కాలనీ స్కిట్స్లో పార్టిసిపేట్ చేయటం, అక్కడ అందరూ బాగా చేస్తున్నారా అని ఆ స్లో ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత స్లోగా ఓపెన్ అప్ అయ్యా. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఇంకొంచెం ప్రిసైజ్గా, ఐ వాజ్ అ వెరీ షై క్వైట్ కిడ్ హు వాజ్ ఆల్వేస్ ఎంబారెస్డ్. చాలా ఎంబారెస్మెంట్ ఫీల్ అయ్యేవాడిని. హాయ్ అన్న. హాయ్ మా. ఐ వాంట్ టు నో, చైల్డ్హుడ్లో మీకు మీ ఫాదర్తో రిలేషన్షిప్ ఎలా ఉండేది? ఫ్రెండ్లీగా ఉండేవారా, స్ట్రిక్ట్గా ఉండేవారా? అస్సలు మా నాన్నగారు ఎప్పుడు స్ట్రిక్ట్గా లేరు. కానీ ఎంతైనా మదర్స్తో ఒక బాండింగ్ చాలా ఈజీగా వస్తుంది. అందరు ఫాదర్స్, ఇప్పుడు నాకు కూడా, నా కూతురు కూడా నేనంటే ఎంత ఇష్టపడినా, నా కోసం ఎంత క్రేవ్ చేసినా, నా టైం కోసం ఎదురు చూస్తున్నా, ఒక ఎక్స్ట్రా 0.1% అయినా సరే వాళ్ళ అమ్మ వైపు చిన్న షిఫ్ట్ ఉంటుంది. అది దట్స్ మదర్ నేచర్, అది దాన్ని మనం ఇది చేయలేం. సో మా నాన్నగారు ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండేవారు కాదు. హీ ఓన్లీ టోల్డ్ మీ డిసిప్లిన్. హీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు బి డిసిప్లిన్డ్గా ఉండు. అంటే పొద్దున్నే లే, టైంకి స్నానం చేయి, సూర్యోదయానికి ముందే స్నానాలు చేయాలి, కుదిరితే ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయి. ఇప్పుడు టౌన్ హాల్కి వచ్చే ముందు కూడా ఇంత లేట్ అయితే ఎలా, ఓ అరగంట ముందు ఉండొచ్చు కదా, నువ్వు వెళ్ళి వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళాలో, ఒక అరగంట ముందు ఉంటే ఏమవుతుంది నీకు అని అడుగుతారు మా నాన్నను. సో మై రిలేషన్షిప్ విత్ మై డాడ్ వాజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ, బట్ ఒక తెలియని ఎక్కువ గౌరవం. అమ్మతో ఏంటే అంటాం, నాన్నని ఏరా అన్నాం. అమ్మ ఏంటే నువ్వు ఉండవే తింటానే అంటాం. నాన్నని ఏరా ఆగరా తింటాను అనం చూడం అంటారా మీరు ఎవరైనా? అనం. ఎందుకనో వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారనో క్లోజ్గా ఉంటారనో కాదు,
అది ఒక ఫాదర్స్తో మనకి ఒక చిన్న రెస్పెక్ట్తో వచ్చే ఫ్రిక్షన్ ఉంటుంది. యా తోలు తీస్తారు. తీస్తారు. There you go. హాయ్ అన్న, దిస్ ఇస్ భావన. హాయ్ భావన. సో ఇప్పుడు చాలా స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దే విల్ బీ స్టడీయింగ్ బట్ దే విల్ బీ నాట్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. సో వాళ్ళకి వేరే ప్యాషన్ ఉంటుంది. సో కొంతమంది జాబ్స్ చేస్తారు బట్ దే విల్ నాట్ బీ హ్యాపీ ఇన్ దట్. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ అ సజెషన్ టు దోస్, ఎందుకంటే ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్, ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇట్ ఫ్రమ్ పాస్ట్ 12 years. Okay. సో ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మై డాన్స్. సో నేను నా సెక్యూర్ జాబ్ ఆర్ ఏదైనా సెక్యూర్ ఇది వదిలి నేను నా ప్యాషన్ని ఫాలో అవ్వాలి అంటే వాట్ షుడ్ బీ ద ఫస్ట్ థింగ్ అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ హ్యావ్ టు ఫాలో? మీ సెక్యూర్ జాబ్, యు ఆర్ ఇన్ డూ యూ హ్యావ్ అ సెక్యూర్ జాబ్ రైట్ నౌ? ఐఎమ్ స్టిల్ అ స్టూడెంట్. యు ఆర్ స్టిల్ అ స్టూడెంట్. ఓకే, హైపోథెటికల్గా ఇఫ్ యూ హ్యావ్ అ సెక్యూర్ జాబ్, వాట్ డూ ఐ డూ? ఎస్. డోంట్ లీవ్ దట్ జాబ్. ఓకే. జాబ్ ఎన్నింటికి ఉంటుంది? పొద్దున 8 నుంచి. గివ్ మీ అ టైం. ఎన్ని? 9 to 5. 9 to 5. ఓ బొచ్చే టైం ఉంది. 5 తర్వాత ఇంటికి వచ్చి ఏం చేస్తాం? పేరెంట్స్తో గంట స్పెండ్ చేస్తాం, ఫ్రెండ్స్తో ఇంకొక అరగంట రిలాక్స్ అవ్వడానికి ఒక గంట. ఆర్ రాదర్ ఇట్స్ ఓకే నాట్ టు స్పెండ్, పుట్ ఇట్ ఆన్ యువర్ ప్యాషన్, స్టార్ట్ డూయింగ్ మేకింగ్ వీడియోస్. జనాలకు తెలిసేలాగా మీ కాంటెంట్ని బయట పెట్టండి, డాన్స్ చేయండి, వీడియోలు పెట్టండి. ఫేస్బుక్లో ఉన్న మీరు డాన్సర్గా ఏం చేద్దామని చెప్పి మీరు క్లాసికల్ డాన్స్లో వాట్ ఈస్ ద ఎయిమ్ దట్ యూ మీకున్నది ఏంటి? మై ఎయిమ్ ఇస్ దట్, అంటే ఈ టైమ్స్లో క్లాసికల్ డాన్స్కి అండ్ మన ట్రెడిషన్స్కి ఎక్కువ స్కోప్ ఇవ్వట్లేదు. సో ఐ వాంట్ 100 people నా వల్ల మన ట్రెడిషన్ గురించి తెలుసుకుని ఆ రూట్స్లో వెళ్ళాలి, నా ద్వారా నేను వాళ్ళని పంపించాలి అన్నది నా ఎయిమ్. బ్యూటిఫుల్ ఇనిషియేటివ్. సో ఏం చేయండి, మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? డాన్స్ రిలేటెడ్గా సపరేట్ అకౌంట్ ఉందా? పర్సనల్ అకౌంటా? యాక్చువల్లీ పర్సనల్ ఒకటి ఉంది, డాన్స్ రిలేటెడ్గా ఒక అకౌంట్ ఉంది కదా. డాన్స్ కమ్యూనిటీస్ ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఫాలో అవుతున్నారా? చూసారా? ఒక మెసేజ్ రాసుకుని వాళ్ళందరికీ మెసేజ్ చేయండి, అందులోంచి ఎంతమంది రియాక్ట్ అవుతారో చూడండి. మీరు అందరు కలిసి ఒక కమ్యూనిటీ తయారు చేసి స్టార్ట్ మేకింగ్ మోర్ వీడియోస్. ఇది నేను చెప్పటం చాలా ఈజీగా ఉంది, అప్రోచ్ చాలా కష్టం. దిస్ మై టేక్ అబౌట్ 6 months or a year. కానీ మీన్ వెల్ మీ సెక్యూర్ జాబ్ అన్నారు కదా, వదలకండి, ఇవి చేయండి. ఈ ప్రాసెస్లో గో అప్రోచ్ కాలేజెస్కి వెళ్ళి మా సైడ్ నుంచి మేము ఇది చేస్తాం, అక్కడ ఉన్న పిల్లలకి ఇదే విషయాన్ని చెప్తాం అని చెప్పండి. గో అప్రోచ్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి అప్రోచ్ అవ్వండి, వాళ్ళ యాన్యువల్ డేస్ ఉంటాయి, విల్ కమ్ పర్ఫార్మ్ ఫర్ ఫ్రీ అని చెప్పండి. రవీంద్ర భారతిలో కళాకారులను ఎంకరేజ్ చేస్తూ కొన్ని ఈవెంట్స్ జరుగుతుంటాయి, గో ఫైండ్ అవుట్ అవి ఎక్కడ ఉన్నాయి అనేది. అది ఇంకోళ్ళు తెచ్చి మనం అంటే మనకు అందరు తెచ్చి మేఫిల్ బిర్యానీ పెట్టరు, మనం వండుకోవాలి బిర్యానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆనెస్ట్ టౌన్ హాల్ ఉంది, స్టూడెంట్ ట్రైబ్ వాళ్ళది. ఫ్రమ్ హౌ దే స్టార్టెడ్ టు వేర్ దే ఆర్ టుడే. ఇది ఒక ఇన్స్పిరేషన్ కదా. ఇక్కడ చూసుకుంటే యూ కెన్ ఫైండ్ ఇన్స్పిరేషన్ ఎవ్రీవేర్. వాట్ షుడ్ బి ద ఫస్ట్ స్టెప్ అన్నారు కదా, మీకు బిగ్గర్ డ్రీమ్ ఉండాలి, దానికి కావాల్సిన ప్రతి స్టెప్ కన్సిస్టెంట్గా ఎన్నేళ్ళైనా నేను చేస్తానని మైండ్ సెట్ కావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. థ్యాంక్ యూ అన్న, ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. నమస్తే అన్న. నమస్తే. ఐ వాంట్ టు బీ ఎ ఫిల్మ్ మేకర్. ఐ వాంట్ టు బికమ్ ఎ ఫిల్మ్ మేకర్. వెరీ గుడ్. సో ద క్వశ్చన్ ఈస్, లుకింగ్ బ్యాక్, డూ దీస్ మార్క్స్ అండ్ కాలేజ్ డిగ్రీ దీస్ మ్యాటర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ? ఫిల్మ్ ఇండస్ట్రీకా? నో. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి నీ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, కానీ ఆ క్వాలిఫికేషన్ వల్ల నీకు మైండ్ సెట్ మారుతుంది. నువ్వు చదువుకున్న స్కూల్ అయి ఉండొచ్చు, కాలేజ్ అయి ఉండొచ్చు, చదువుకుని బాగా పాస్ అయినప్పుడు నీకు వచ్చే కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు, నీ ఆర్టికులేషన్ స్కిల్స్ అయి ఉండొచ్చు, యూ కుడ్ బి ఎ గుడ్ ఒరేటర్, యూ కుడ్ బి ఎ గుడ్ నరేటర్. ఇవన్నీ స్కూల్ కాలేజ్ నేర్పిస్తాయి. నీ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది నువ్వు ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటే నీకు ఫిల్మ్ మేకింగ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అవుతుంది. కానీ నువ్వు బీటెక్ ఇంజనీరింగ్ చదువుకుంటే అది ఫిల్మ్ మేకింగ్ ఎందుకు అవుతుంది? కానీ అదే ఉద్దేశంలో చాలామంది ఏమక్కర్లేదు, చదువు సంకనాకినా పర్లేదు, అయినా పర్లేదు ఇండస్ట్రీలో కాదు, అవుతారేమో, నేను కాదనట్లేదు, స్కిల్ ఉంటే అయిపోతాం. కానీ ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఇట్ విల్ యాడ్ టు యువర్ కాన్ఫిడెన్స్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఆర్ అట్లీస్ట్ మెమరీస్ అయినా చేసుకుంటాం కదా బ్రో కాలేజ్లో. నువ్వు ఇప్పుడు హ్యాపీ డేస్ సినిమా తీశారు శేఖర్ కమల గారు, ఆయనకు అసలు కాలేజ్ లైఫ్ తెలియకుండా ఆయన హ్యాపీ డేస్ సినిమా ఎట్లా తీస్తారు? బయట నుంచి చూసి వాళ్ళు ఎవరో చెప్పేదైతే తీలేం కదా. ఐఎమ్ నాట్ సెయింగ్ ప్రతి కథకి నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి లైఫ్లో అని చెప్పను, కానీ టు బిగిన్ విత్ నీకు కొన్ని ఎక్స్పీరియన్సెస్, కొన్ని ద బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ నాకు తెలిసి వాళ్ళ పర్సనల్ లైఫ్లో చూసిన విషయాలు అన్నిటి నుంచి మనకు కొన్ని వస్తాయి, వాటిని రిఫ్లెక్ట్ చేస్తారు వాళ్ళ సినిమాల్లో. నీకు ఆ మెమరీసే లేవు, నువ్వు ఎంతసేపు ఇంట్లో కూర్చొని నేను ఏదో పీకుతా అంటే నువ్వు ఆ ఒక కథే రాయగలుగుతావు. నీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ లైఫ్లో జరిగితే, ఒక హార్ట్ బ్రేకప్ అయి ఉండొచ్చు,
ఓ బ్యూటిఫుల్ మ్యారేజ్ అయి ఉండొచ్చు, ఓ గ్రేట్ లవ్ స్టోరీ ఇన్ యువర్ కాలేజ్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్తో కాలేజ్లో గొడవ అయి ఉండొచ్చు, సీనియర్స్తో ఇష్యూస్ ఏమైనా అయి ఉండొచ్చు, ఆర్ సీనియర్స్తో బాండింగ్ అయి ఉండొచ్చు. కార్పొరేట్ లైఫ్కి వస్తే ఇక్కడ కార్పొరేట్ లైఫ్లో బాస్తో ఏదైనా ఒక ఫ్రిక్షన్ అయి ఉండొచ్చు. ఈ ఎక్స్పీరియన్సెస్ ఉంటే కదా దానికి తగ్గట్టు నువ్వు అద్భుతమైన సీన్లు రాస్తావు, దాంట్లో కామెడీ చేస్తావు, దాంట్లో పెయిన్ చూపిస్తావు. సో ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది కాన్ఫిడెన్స్, నరేషన్ స్కిల్స్, ఆర్టికులేషన్ నేర్పించడంతో పాటు ఎక్స్పీరియన్సెస్ ఇస్తుంది. సో వై నాట్ హ్యావ్ ఇట్? హలో అన్న, హాయ్ మా. యాక్టింగ్ కాకుండా ఇంకా ఏ స్కిల్ మీకు హెల్ప్ చేసింది సర్వైవ్ అవ్వడానికి మీ స్ట్రగ్లింగ్ ఇయర్స్లో? యాక్టింగ్ కాకుండా స్కిల్ అని కాదు కానీ యాటిట్యూడ్ అనుకుంటా. నా యాటిట్యూడ్ టువర్డ్స్ నాట్ గివింగ్ అప్, నన్ను నేను డిజెక్టెడ్గా ఫీల్ అవ్వకుండా గివ్ అప్, అసలు ఐ విల్ నెవర్ గివ్ అప్ అనే ఒక యాటిట్యూడ్. స్కిల్ అంటే నాలో ఇప్పుడు నాలో ఉన్న స్కిల్ ఏది, నేను మాట్లాడగలుగుతాను అని చెప్పి నమ్మారు నన్ను యాంకరింగ్ ఇవ్వడానికి. నాకు ఐపీఎల్ కానీ ఢీ కానీ నేను యాక్ట్ చేయగలుగుతాను అని చెప్పి నాకు రోల్స్ ఇచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 100% లవ్, ఆటోనగర్ సూర్య, రభస, ఇలా చాలా సినిమాలు చేశాను, పెళ్లి చూపులు, క్యారెక్టర్స్ చేశాను. సో యాక్టింగ్ అనే స్కిల్లో నాకు డబ్బులు వచ్చాయి. అండ్ ప్రాబబ్లీ నాకు రోల్స్ రానప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను. చాలామందికి తెలియదు, యూట్యూబ్లో ఉంటుంది జోక్, ఇట్స్ అ సీరియస్ ఫిల్మ్ అని ఒకటి ఉంటుంది, అది దాన్ని చూసి జడ్జ్ చేయకండి నన్ను. సో ఆ షార్ట్ ఫిల్మ్ నేను డైరెక్ట్ చేశాను. సో ఆ ఆపర్చునిటీ నాకు నేను క్రియేట్ చేసుకున్నా, ఏ ఆపర్చునిటీ లేని రోజున. ఆ ఆపర్చునిటీ నేను క్రియేట్ చేసుకోవడం వల్ల అది బాగా డైరెక్ట్ చేశాను అని చెప్పి స్టార్ హాస్పిటల్స్ యాడ్ ఫిల్మ్ నన్ను డైరెక్ట్ చేయమన్నారు. అరే వీడు ఏదో మేకింగ్ సైడ్, వీడికి ఏదో ఒక ఐడియా ఉంది, ఎడిట్ మేకింగ్ ఇది వీడికి ఒక ప్యాటర్న్. సో ఆ స్టార్ హాస్పిటల్స్ యాడ్ డైరెక్ట్ చేశాను. స్టార్ హాస్పిటల్స్ యాడ్ బాగా డైరెక్ట్ చేశాను, దానికి బాగా ట్రాక్షన్ వస్తుంది అని చెప్పి కాల్ అంబులెన్స్ వాళ్ళు ఇంకో ఇది లైక్ యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేయమని ఇచ్చారు. ఇవన్నీ బాగా చేస్తున్నాను అని చెప్పి మ్యూజిక్ ఆల్బమ్స్ డైరెక్ట్ చేయమన్నారు. ఆ మ్యూజిక్ ఆల్బమ్స్ బెటర్గా చేసామని చెప్పి ఇన్స్టాగ్రామ్ మెటా వాళ్ళు 60 సెకండ్ మ్యూజిక్ రీల్స్ చేశారు ఆ మధ్య. ఆ 60 సెకండ్ మ్యూజిక్ రీల్ వీడియో గీతాది ఒకటి షూట్ చేశాను. దాని తర్వాత గీతాకి షీ బికేమ్ ద తెలుగు బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆ టైంలో ఏదో చేశారు యూట్యూబ్కో మరి ఇన్స్టాగ్రామ్కో, మేటాది అనుకుంటా. అండ్ ఇవన్నీ డైరెక్షన్ చేయడం వల్ల ఓహో మనం డైరెక్ట్ చేయగలుగుతున్నాం, మనం డైరెక్ట్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి అని చెప్పి స్టార్ట్ అయింది, ఈ ఫీల్డ్లో ఉండగలుగుతాం. ఆ ప్రాసెస్లోనే నా డైరెక్టర్ కలిసాడు ఇప్పుడు, సాయి సిద్ధార్థ్ డైరెక్టర్. ఎందుకంటే నేను ఒక సినిమా నాకు ఓకే అయింది, బ్రోచెవరెవర్రా అని ఒక మూవీ వచ్చింది. ఆ ప్రొడ్యూసర్స్ విజయమన్యన్ సార్, ఆయన నెక్స్ట్ సినిమా నేను డైరెక్ట్ చేయాలి. ఆ ప్రాసెస్లో వరుణ్ కలిసాడు. సో బటర్ఫ్లై ఎఫెక్ట్ చూడండి, నాకేం లేదు నుంచి టు హ్యావ్ మెట్ వరుణ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. నాకు ఒక సినిమా డైరెక్షన్ రావడం వల్ల రైటర్గా నా దగ్గరకు వచ్చాడు ఇంకో సినిమాకి. అక్కడ నుంచి మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. తను ఏదో డెమో తీస్తే నాకు నచ్చి మేము సినిమా తీస్తే, అండ్ ఫైనలీ వీఆర్ హియర్ ఎట్ సురేష్ ప్రొడక్షన్స్. సో ది యాటిట్యూడ్ ఆఫ్ నాట్ గివింగ్ అప్ అండ్ కన్సిస్టెంట్గా, పర్సిస్టెంట్ అనేది కరెక్ట్ పదమేనా? పర్సిస్టెన్స్ అంటే ఏంటి? పర్సిస్టెంట్గా ఉండటం. సో పర్సిస్టెంట్గా, కన్సిస్టెంట్గా టు వాంట్ టు బీ హియర్ అనేటువంటి ఒక పిచ్ ఉంది కదా, ఐ థింక్ దట్ హెల్ప్ మీ. మీకుందా ఆ పిచ్చి? ఏ విషయంలో? వాట్ యు వాంట్ టు డూ? స్టిల్ ఫిగరింగ్ ఇట్ అవుటా? స్ట్రగ్లింగ్. ఏం చదువుకుంటున్నారు? ఇంజనీరింగా? 1 సెకండ్, ఏంటమ్మా డిజిటల్? నేను ఇంగ్లీష్ షోస్లో ఫారెన్సిక్ సైన్స్ విన్నాను, డిజిటల్ ఫారెన్సిక్ సైన్స్ ఏంటి? రిలేటెడ్ టు సైబర్. ఓ ఓకే. సో యూట్యూబ్లో పిచ్చి పిచ్చి కమెంట్లు పెడుతుంటే వాళ్ళని పట్టించాలంటే మీ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేయచ్చు నెక్స్ట్. అలాంటివా? పైరసీ జరగకుండా చూసుకుంటారా? నైస్, ఆల్ ది బెస్ట్. గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్, కొత్తది. నైస్. Okay, on that note, I want to ask you some rapid fire questions. Test cricket or T20? T20. Sachin or Kohli? Kohli. Why? Why? Sachin Tendulkar is the god of cricket, everybody knows it. Virat Kohli, why ante? Because I resonate myself with Virat bhai, because ఆయనని నమ్ముకుంటాడు. ఫస్ట్ థింగ్, నన్ను నేను నమ్ముకుంటాను. ఆయన పని అయిపోయిందని అందరు అన్నారు, నా పని కూడా అయిపోయిందని అందరు అంటున్నారు. ఆయన అక్కడి నుంచి లైక్ అ ఫీనిక్స్ పైకి లేచి హీస్ ప్రూవ్డ్ వాట్ విరాట్ కోహ్లీ ఈస్. ఆ ఇన్స్పిరేషన్తో నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా. సో దట్స్ వై విరాట్ కోహ్లీ. ఆయన జర్నీని నా జర్నీతో నేను అలా తీసుకుని ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉంటా ఆయన జర్నీతో. దట్స్ వై విరాట్ కోహ్లీ. సూపర్. అండ్ విరాట్ కోహ్లీకి 18 years పట్టింది ఆర్సీబీకి కప్ రావడానికి, నాకు హిట్ రావడానికి 18 years పట్టింది. సో విరాట్ బై ఈసాల కప్ నమ్మదే అన్నారు, 18 ఏళ్ళ తర్వాత వచ్చింది. 18 ఏళ్ళ తర్వాత ఈసాల హిట్ నమ్మదే.
Dhoni captaincy or Rohit captaincy? ఐ థింక్ జస్ట్ గోయింగ్ బై ద స్టాట్స్ చూస్తే కనుక ధోని క్యాప్టెన్సీ. అండ్ ఆల్సో వై ధోనీస్ క్యాప్టెన్సీ కూడా చెప్పచ్చు, ఈజ్ అ మాస్టర్ మైండ్. రోహిత్ శర్మ మనకు చాలా ఆయన ఆధ్వర్యంలో కూడా మనకి టోర్నమెంట్స్ గెలిచాం, చాలా చాలా పెద్ద టోర్నమెంట్స్ గెలిచాం రీసెంట్గా కూడా. కానీ ధోనీస్ క్యాప్టెన్సీ టీవీలో చూడడానికి మజా వస్తుంది. లైక్ ఆయన కీపర్స్ గ్లౌజ్ వేసుకుని బౌలర్ అక్కడ నుంచి రన్అప్ స్టార్ట్ చేసే ముందు చిన్నది ఇట్లా ఒకటి ఏదో చేసి ఆ చిన్న అడ్జస్ట్మెంట్ అక్కడ ఫీల్డ్ సైడ్ ఏదో వేసి బాల్ ఇట్ వేయమని చెప్తాడు. లెట్సే కొంచెం ఆఫ్ సైడ్ ఎక్కువ వేయమనో లేదంటే వైడ్ యార్కర్లకు ట్రై చేయమనో ఇట్లా ఏదో ఒక చిన్న జిమ్మిక్ ఇస్తాడు. ఆర్ ఈ బాల్ వేసిన తర్వాత ఈ బ్యాటర్ అటు పక్క కొడతాడు, దాని తర్వాత మనం గ్లౌస్ తీసి రెడీగా ఉందాం సో దట్ విల్ బీ ఈజియర్ ఫర్ మీ టు హిట్ ద స్టంప్స్ అని చెప్పి ఈ 4-5 స్టెప్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి బాల్ పట్టుకుని అతను స్టార్ట్ అవ్వక ముందే ఈ 4-5 స్టెప్స్ని పెట్టేసుకుని దానికి ప్రిపేర్డ్గా ఉంటాడు. అది మ్యాజిక్. ఉండి బ్యాట్స్మెన్ కొట్టిన వెంటనే అది లెగ్ సైడ్కో ఎటో వెనకకు వెళ్తుంది, డైరెక్ట్ గ్లౌస్ తీసి వెయిట్ చేస్తాడు, ఇలా కొట్టేస్తాడు చూసి. సో దట్ ఆ చెస్ లెవెల్ క్యాలిక్యులేషన్ అనేది మనకి యూజువల్లీ క్యాప్టెన్సీ అంటే అందరు దగ్గరుండి ఇట్లా మాట్లాడుకుని వాళ్ళు డిస్కస్ చేసుకుని వస్తారు, ఏ ఫీల్డర్ని ఎక్కడ సెట్ చేయాలనుకుంటారు, ఏ బౌలర్ని వేయాలనుకుంటారు. ధోని ర్యాండమ్గా అట్లా మనకు లైవ్లో ఫీడ్లో కనిపిస్తూ ఉంటుంది, చేసే చేంజ్లు చేస్తుంటారు, అక్కడికే క్యాచ్ వెళ్తుంది. సో ఐ థింక్ దట్ క్వాలిటీ ఐ లవ్. Magician. Magician. Puts up a show for this. So The man, the myth, the legend. Yeah. The Hey. mastermind. Questions are for Mr. Nandu, not for Chandu. Stadium crowd or film theatre crowd? Film theatre crowd. One friend you take everywhere. One friend I take everywhere. నాకు ఇట్లా వన్ పర్టికులర్ ఫ్రెండ్ అసలు ఎవరు లేరు. మై కజిన్స్, నోబడి. మా కజిన్స్ బ్యాచ్ అంతా, ఓన్లీ కజిన్స్. Okay. ఐ డోంట్ హ్యావ్ వన్ సాలిడ్ స్ట్రాంగ్ ఫ్రెండ్ దట్ ఐ డిస్కస్ షేర్ ఆర్ ఎనీథింగ్. నా కజిన్సే నాకు ఫ్రెండ్స్. ఒక 30-40 మంది ఉంటారు బ్యాచ్. ఒక్కరినే అలౌ చేస్తారు ఇప్పుడు ఆ కజిన్ ఎవరు? ఒక కజిన్ ఎలా చేస్తేనా, కజిన్ కాదులే కానీ అయితే నా అక్కని తీసుకోపోతా, లేదంటే నా వైఫ్ అని. ఓకే. వన్ క్రికెటర్ యుడ్ లవ్ టు ఇంటర్వ్యూ? విరాట్ కోహ్లీ. IPL hosting or acting, which gives bigger adrenaline rush? Adrenaline rush అయితే ఐపీఎల్ హోస్టింగ్, బట్ ఆ థియేట్రికల్ రిలీజ్ ఇస్ అ బిగ్గర్ అడ్రినలిన్ రష్. ఇది ఐపీఎల్ హోస్టింగ్ ఆ షోకి 1.5 గంట ఉంటుంది, ఇది గత 4 రోజులుగా ఉంది అడ్రినలిన్. Street cricket, gully cricket or professional stadium cricket? గల్లీ క్రికెట్. RCB or SRH? విరాట్ భాయ్ అండ్ ఆరెంజ్ ఆర్మీ. కవర్ డ్రైవా? Yeah, no cover drives. ఆర్సీబీ గెలిచినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అదే అగైన్ ద జర్నీ. బట్ మనం హైదరాబాదీ నేను, సో నా లోకల్ టీమ్ని నేను సపోర్ట్ చేయడం అనేది నా బాధ్యత. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆరెంజ్ ఆర్మీ కూడా కొంచెం నాకు తెలుసు హౌ ప్యాషనేట్ దీస్ గైజ్ ఆర్. యాజ్ మచ్ యాజ్ ద టీమ్ ఇస్, ద టీమ్ మేనేజ్మెంట్ ఇస్, ద ఆరెంజ్ ఆర్మీ ఇస్ ఈవెన్ మోర్ రెస్పాన్సిబుల్ అనిపిస్తుంది నాకు. ఇంకంటే ఓనర్స్కి ఉన్న దానికన్నా ఎక్కువ పిచ్చి టీం మీద మన ఆరెంజ్ ఆర్మీకి ఉంది. లైక్ వాజ్ విత్ ఆర్సీబీ. బట్ ఆర్సీబీ జర్నీ ఏంటంటే, నేను ఆర్సీబీ గెలిచినప్పుడు, క్వాలిఫై అయినప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యా గెలిచిన దానికన్నా కూడా. దట్స్ బికాజ్ ఒకళ్ళు పడి గెలిస్తే ఉన్నప్పుడు అది హ్యూమన్లీ, అది ఏ టీం అనేది ఉండదు. ఇది కవర్ డ్రైవ్ అనుకోవచ్చు కానీ ఐ సపోర్ట్ ఆరెంజ్ ఆర్మీ ఫర్ షూర్గా 100%. బట్ నాకు విరాట్ కోహ్లీ ఎంత పిచ్చి అంటే, మరి విరాట్ కోహ్లీ ఉన్న టీం గెలిచినప్పుడు ఇది ఎలా ఉందంటే, మీకు తాజ్మహల్ ఇష్టమా, మీకు సారీ ఆవిడ ఇష్టపడుతున్నారు, మీరు ఇష్టపడకండి అని ఆర్యాలో ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, ఆ స్టైల్లో ఎలా ఉందంటే, మీకు ఆరెంజ్ ఆర్మీ ఇష్టమా, ఇష్టం, మరి విరాట్ ఆర్సీబీలో ఉన్నాడంటే సారీ విరాట్ మన టీంలో లేడు కాబట్టి మీరు సపోర్ట్ చేయొద్దు అన్నట్టు ఉంటుంది. బికాస్ ఇట్ ఇస్ విరాట్ కోహ్లీ, నాకు ఆప్షన్ లేదు. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఛాన్స్ విరాట్ బై ఆరెంజ్ ఆర్మీకి తెచ్చేద్దాం. ఓకే, అగైన్ వెరీ స్మార్ట్ ఆన్సర్. అది చాలా కత్తి మీద సాము పదును వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది తప్పదు. Done. We'll move on to the next question. Hi Anna, you look very handsome today. Thank you. So నా క్వశ్చన్ ఏంటంటే, టుడేనా అంటే ఈరోజు ఇంకా నాట్ యెస్టర్డే, no but today నాట్ డే బిఫోర్ యెస్టర్డే, బట్ ఇట్స్ ఓకే. ఐ నో ఊరికే టైం పాస్ చేస్తున్నా బ్రో. నేను కొంచెము ఐస్ బ్రేక్ చేయడానికి కొంచెం సో కొంచెం నేను అటు ఇటు అయినా కూడా క్షమించేసేయండి. పెద్ద మనసు అనలేని చిన్నపిల్లలు కాబట్టి. యా, వాట్ వాస్ ద ఎగ్జాక్ట్ మూమెంట్ దట్ యూ థాట్ నేను ఖచ్చితంగా ఈ యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉండాలి, ఏం జరిగినా కూడా? ఇప్పుడు 19 years నుంచి ఉన్నారు కదా, యూ డోంట్ హ్యావ్ వెరీ బిగ్ హిట్స్,
but still you don't give up on acting. Yeah. So what was the moment that you thought acting field లోనే ఉండాలి? ఏ మూమెంట్లో డిసైడ్ అయ్యారు బ్రో? నేను ఐ డోంట్ నో మరి ఇట్స్ ఇన్ మై జీన్సో లేదు అంటే నా స్వతహాగా మరి నాకు అది క్రియేట్ అయిందో నాకు తెలియదు. ఐ ఆల్వేస్ వాంటెడ్ నాకు యాక్టర్ అవ్వాలి అని చిన్నప్పుడే అది ఒక సీడ్ పడిపోయింది నాలో, ఆ పురుగు. ఇట్ ఓన్లీ స్టార్టెడ్ గ్రోయింగ్ బిగ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిట్స్ ఫ్లాప్స్ అవన్నీ సంబంధం లేదు. ఎక్కడైతే మనం నో చెప్పించుకున్నామో, ఏ కాంపౌండ్లోకి అయితే మనల్ని రానివ్వట్లేదో, ఎక్కడైతే చిన్న చూపు చూస్తున్నారో, చిన్న చూపు అంటే వాళ్ళు చూడడానికి కూడా కారణం మనం ఎవరో తెలీదు. సో అదే కాంపౌండ్లోకి మనల్ని గౌరవంగా వెల్కమ్ చేయాలి అనే ఒక పిచ్చి పట్టుకుంది. యాజ్ మచ్ యాజ్ ఐ లవ్ యాక్టింగ్, అందులోనే సాధించాలి అనే ఒక అదొక మొండితనం వచ్చేసింది. సో ఈ పలానా మొమెంట్ అని కాదు కానీ ఐ ఆల్వేస్ థాట్ ఐ విల్ బీ అన్ యాక్టర్. నో మ్యాటర్ వాట్ సినిమా ఇండస్ట్రీలోనే ఉంటా. అది యాక్టరా, డైరెక్టరా, ప్రొడ్యూసరా, అసిస్టెంట్ డైరెక్టరా, స్పాట్ బాయా, లేదంటే లైట్ మెన్నా నాకు తెలీదు. సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, దిస్ ఈజ్ వేర్ ఐ బిలాంగ్ టు అని నాకు ఆ బేస్ ఏర్పడిపోయింది. ఎందుకు అనే పాయింట్ నాకు తెలియదు, కానీ ఈ అమ్మ ఎట్టి పరిస్థితుల్లో ప్రూవ్ చేద్దాం పై ఎంతైనా నో మ్యాటర్ వాట్ మనం ప్రూవ్ చేద్దాం అనేది మాత్రం వెన్ ఐ రిజెక్షన్స్ ఫేస్ చేసినప్పుడు నాకు చాలా స్ట్రాంగ్గా వచ్చింది ఆ ఫీలింగ్. రిజెక్షన్స్ అందరూ ఫేస్ చేస్తారు. ఆ రిజెక్షన్స్ని ముందుకి హౌ డూ దే కన్వర్ట్ ఇట్ ఇన్ టు ది ఆపర్చునిటీస్ ఆర్ ఇంకా ఇన్స్పైరింగ్గా ఎలా తీసుకుంటాం అనే విషయంలో నేను మేబీ బ్లెస్డ్ బై గాడ్ దట్ ఐ హ్యావ్ అ ఫ్యామిలీ దట్ ఆల్వేస్ మోటివేట్స్ మీ టు డూ మోర్. నేను బాధపడిన రోజుల్లో ఇంటికి వెళ్తే దే ఆల్వేస్ చియర్డ్ మీ అప్. సో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్లో నన్ను రాంగ్గా చూసుకుంటూ నన్ను రిజెక్ట్ చేస్తూ ఆర్ దాన్ని ఏమంటారు, ఒక హ్యూమన్ టు హ్యూమన్ వెల్కమ్ ఒకటి ఉంటుంది. నో మ్యాటర్ వాట్, నువ్వు టాలెంటెడా కాదా, నువ్వు స్టారా కాదా, ఇవన్నిటిని పక్కన పెట్టి నువ్వు ఒక మనిషివి. ఆ మనిషికి వచ్చే గౌరవం లేని ప్లేసెస్లో కొన్ని టైమ్స్లో ఉన్నా వెన్ ఐ వాజ్ యంగ్. అండ్ అది నన్ను చాలా ఒక రకమైనటువంటి ట్రామటైజ్ చేసింది అన్నది. సో అప్పుడు అనుకున్నా, ఇదే కాంపౌండ్లోకి వెళ్దాంరా, ఇక్కడికే మనల్ని గౌరవంగా మనల్ని వెల్కమ్ చేయాలి, స్టార్ లాగా చేయాలి, నేను వస్తే పూల్ జల్లేయాలి అలా కాదు, బట్ అట్లీస్ట్ మనం ఒక రెస్పెక్ట్ఫుల్గా ఈ కాంపౌండ్లోకి ఎంటర్ అవ్వాలి. ఎలా వెళ్దాం? నేను మొన్న కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సురేష్ బాబు గారు మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సేమ్ స్టేజ్ మీద, దిస్ వాస్ 10-11 years బ్యాక్, పెళ్లి చూపులు సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ జరుపుకుంటున్నాము. ఆ రోజు సురేష్ సార్ సెంటర్లో ఉన్నారు. నాలాగే ఎటువంటి ఇది లేకుండా వచ్చిన హీరోనే కదా విజయ్ దేవరకొండ వాళ్ళ రోజున ఆయన. అప్పటికి హీ జస్ట్ బిగాన్. ఎవడే సుబ్రహ్మణ్యం చేశారు పెళ్లి చూపులు బ్లాక్ బస్టర్ అయింది, మేము సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. సో నేను విజయ్ని ఇలా దగ్గరగా చూస్తూ అనుకుంటున్నా, అరే మనలాగానే మనోడు వచ్చాడు, మనోడు అక్కడ సెంటర్లో ఉండి చేస్తున్నాడు. సో హీస్ ఇన్స్పైర్డ్ మీ. నాకేమీ ఇంకోళ్ళు అయ్యారనే బాధ కాదు, బట్ విజయ్ ఇన్స్పైర్డ్ మీ. ఆ రోజున దగ్గరగా చూస్తే అరే ఇలా మనం కూడా చేయొచ్చు కదా. వాట్ డిడ్ విజయ్ డూ టు బీ దాట్? నేర్చుకోవాలి. నేను చాలా ఏళ్ళు నేర్చుకోలేదు. నాలోనే లోపం ఉంది. ఐ డోంట్ బ్లేమ్ ఇట్ ఆన్ ఎనీబడి. ఇండస్ట్రీలో కూడా మనం బ్లేమ్ చేయడానికి లేదు. నేను మంచి కథ తీసుకొస్తే పీపుల్ విల్ టేక్ ఇట్ అప్ అండ్ దెన్ పుట్ ఇట్ అవుట్. ఇప్పుడు అదే జరిగింది సురేష్ బాబు గారు, రానా అన్న దగ్గర. సో ఆ రోజు ఆ 10 ఏళ్ల కిందట నేను ఆ రోజు అనుకున్నా, ఇదే కాంపౌండ్లో ఇలానే ఐ డ్రెమ్ట్ ఆఫ్ దిస్, దట్ నేను సినిమా చేస్తాను, రానా అన్న సురేష్ బాబు గారు ఆ సినిమాని బ్యాక్ చేస్తారు, అండ్ అదే రామానాయుడు థియేటర్లో ఆ ప్రీమియర్ ఒక ప్రివ్యూ థియేటర్ ఉంటుంది, అదే ప్రివ్యూ థియేటర్లో నేను నిల్చుంటే ఆ రోజు నేను ఇది చెప్పాలి, సార్ నేను పెళ్లి చూపులు చూసిన రోజు నేను ఆ రోజు మేనిఫెస్ట్ చేశాను సార్ అని అప్పుడు అనుకున్నాను. ఐ స్వేర్ ఐమ్ టెలింగ్ యూ, మొన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడు నేను అది చెప్తే సార్ అక్కడ నేను ఉన్నాను సార్ ఆ కార్నర్కి, ఇక్కడికి రావాలనుకున్నాను, అండ్ టుడే ఐఎమ్ హియర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యాకింగ్ మీ అప్ అని చెప్పి సురేష్ సార్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో యా, థింగ్స్ లైక్ దట్. నో మ్యాటర్ వాట్ గివ్ అప్ ఇవ్వద్దనే ఒక ఫీలింగ్ బ్రో. అలా అని చెప్పి ఇప్పుడు గివ్ అప్ ఇవ్వద్దు అంటే అది ఇంకో టాపిక్లే చెప్తాను, ఇంకెక్కడైనా ఇది మాడదాం. ఇక్కడ నేను నన్ను వదిలేస్తే చాలా ఉంటుంది. హాయ్ అన్న, ఫస్ట్లీ యు ఆర్ సో స్వీట్. థ్యాంక్ యూ. అండ్ హౌ డూ యూ హ్యాండిల్ సోషల్ మీడియా ట్రోలింగ్ అండ్ నెగిటివిటీ టుడే? కష్టమే. ఏందో అసలు మనం మనుషులం ఎందుకు ఇట్లా అయిపోయామో తెలీదు. ఒక పోస్ట్కి 1,00,000 లైకులు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏదో నేను రీసెంట్ పోస్ట్ వేసాను, 1,10,000 లైకులు ఏదో వేసారు. అందులో అందరూ నీకెందుకు, మేమున్నాం, వీఆర్ విత్ యూ అని అంటున్నారు. అరే ఇంతమంది నాకు ఉన్నారనే ఆనందం కన్నా కింద ఒకడు వేసాడు, వీడు సింపతి కార్డు వేస్తున్నాడు రా అన్నాడు. నాకు ఇప్పుడు వాడి మీదకి అరే బాధ, ఏంట్రా నా ఎమోషన్ని మీరు
ఎలా రా ఒక జెన్యున్ ఇప్పుడు బ్రో ఉన్నాడు సంతోష్ బ్రో, నాకు సంతోష్ బ్రో ఆ మాట అంటాడని నాకు తెలీదు. ఏదో ఒకటి మాట్లాడుతూ అరే నాకు మా ఇంట్లో మనిషిలా అనిపిస్తున్నావు అన్న అంటే నాకు ఓకేలే. సో బేసికల్లీ ఏంటంటే నేను ఇన్స్టాలో మీమర్ బ్రో. సో ఏంటంటే కంటెంట్ ఎలా అయిపోయిందంటే వ్యూస్ కోసం లైక్స్ కోసం దేనికైనా డౌన్గ్రేడ్ అయిపోతున్నారు పీపుల్ అనేది. అదే కదా. సో ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ మీరు ఏదైతే అన్నారో దట్ కెనాట్ బి స్టాప్డ్ ఎనీవేస్. అండ్ అది ఎఫెక్ట్ చేస్తుంది, చాలా ఎఫెక్ట్ చేస్తున్నారు మెంటల్ హెల్త్ ఎవరికైనా కూడా. చేస్తుంది నేను పట్టించుకోను అనడానికి లేదు. That's ఖచ్చితంగా Nandu bro, that's beating you, bro. నాతో నా టీం ఒట్టేయించుకున్నారు నిన్న రాత్రి. లిటరల్లీ నువ్వు ప్రామిస్ చేయి, నువ్వు ఒట్టే మాకు మా అందరి మీద ఒట్టే అని చెప్పి ఒట్టేయించుకున్నారు. నువ్వు రియాక్ట్ అవ్వద్దు, నువ్వు బాధపడద్దు, నువ్వు దేనికి ఎవరో ఏదో అన్నారని దాని గురించి నువ్వు పోస్ట్లు వేయద్దు అని నాతో. నేను మొన్న ఏదో పెట్టి తీసాను, మళ్ళీ ఎవరిలో నన్ను ఏదో చేసుకుంటే ఏదో చేశారు, నేను చాలా ఎఫెక్ట్ అయిపోయా. వాళ్ళందరూ ఉండి క్లాస్ స్పీకర్, నీకన్నా పిచ్చుందా బుర్ర ఉందా చూస్తున్నావా, ఎంతమంది సపోర్ట్ చేస్తుంటే నువ్వు ఏదో పట్టించుకుంటావేంటి. సో ఐ థింక్ వీ షుడ్ ఆల్ స్టార్ట్ లుకింగ్ ఎట్ ద పాజిటివ్ బ్రాడర్ సైడ్ ఈ ప్రాబిలిటీస్లో దాన్ కేరింగ్ ఫర్ దిస్ 1-2. వాళ్ళు కూడా టైంపాస్ ఆకతాయి టైంపాస్ చేస్తారేమో. దే ఆల్సో డోంట్ మీన్. ఐ రియల్లీ థింక్ అట్లా కమెంట్ చేసినట్టు బయట కలిస్తే అన్న వస్తున్నావు అరే మంచిగా ఉందన్నానే అంటారా. నేనైతే అదే అనుకుంటున్నా. వాడొచ్చి అరే నువ్వు మొన్న అన్నయ్య ఎవడు నాతో అయితే అనడం నేను అనుకుంటున్నా అట్లీస్ట్. సో హౌ ఐమ్ ఐ హ్యాండ్లింగ్ ఇట్ అంటే నేర్చుకుంటున్నా ఆనెస్ట్గా. ఇట్లా ఎందుకు మచ్చా ఇట్లా తీసుకోండి అన్న నీ హ్యూమర్ అయితే కోమా, ద వే యు ఆర్ బ్రింగింగ్ అప్ ద హ్యూమరా మొత్తం కోమా షార్ట్ బొరాన్ బ్లాస్ట్ అంతేనా ఏకదమ్ బేఠే కోమా షార్ట్ బొరాన్ బ్లాస్ట్. సో ఆన్ సెట్స్ లైక్ పెళ్లి చూపులు కానీ రాజుగారి గది 2 ఆర్ సైక్ సిద్ధార్థ్, ద మూమెంట్స్ ఫన్నీ ఆర్ అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ డైరెక్టర్స్తో కానీ కో యాక్టర్స్తో ఏదైనా అన్నిట్లో రాజుగారి గది 2 యాక్చువల్గా హైలైట్ చెప్పనా. నాకు రాజుగారి గది 2 అని వెంటనే డిజాస్టర్ మ్యాటర్ చెప్తాను. రాజుగారి గది 1లో నేను చేయాలి యాక్చువల్గా. అశ్విన్ నేను మీరు ఆ క్యారెక్టర్ ఇంకొక అదర్ క్యారెక్టర్ కూడా ఏదైతే ఇంకో లీడ్ ఉంటుందో ఆ క్యారెక్టర్ పేరు నందు అనే ఉంటుంది చూడండి. సినిమా పేరు కూడా దాంట్లో డాక్టర్ నందు అని ఉంటుంది. ఐ వాజ్ సపోజ్ టు ప్లే దట్. ఓంకార్ అనే నాకు హీ ఆఫర్డ్ మీ, అన్నీ ఓకే అయిపోయి మొత్తం అయిపోయి నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అదే టైంలో రామ్ గోపాల్ వర్మ గారు నాతో సినిమా చేస్తానన్నారు. అండ్ దర్ ఇస్ దిస్ ఫిల్మ్ కాల్ 365 Days దట్ వీ షాట్. ఐస్ క్రీమ్ 2 చేసాము, దెన్ 365 Daysకి వచ్చాము. సో రాము గారు ఏమన్నారంటే నేను ఇన్నేళ్ల తర్వాత ఐఎమ్ మేకింగ్ అ లవ్ స్టోరీ అని వెంటనే అసలు ఏంటి కమాన్ అని చెప్పి ఓంకార్ అన్నకు చెప్పి అన్న ఇలా రాము గారి దగ్గర సోలో లీడ్గా వచ్చింది అదేంటే బట్ చూసుకొని అన్న ఈ చాయిస్ ఇస్ యువర్స్ అన్నారు. నేను అందరి నిపుణుల సలహాల మేరకు రామ్ గోపాల్ వర్మ లవ్ స్టోరీ అని మొత్తం మన వాళ్ళందరిలో ఫీడింగ్ ఇచ్చరికి నేను అటు షిఫ్ట్ అయ్యా. కట్ 2 1 వీక్ డిస్టెన్స్లో రిలీజ్ అయ్యాయి, 1 వీక్ అపార్ట్. రాజుగారి గది 2 కొనార్క్ థియేటర్ పెద్ద పోస్టర్ బ్లాక్ బస్టర్ అని నా సినిమా తీస్తారు 3వ రోజు 365 Days. సో రాజుగారి గది 2 అంటే నాకు అది ఫస్ట్ అది గుర్తొస్తుంది. ఐ మీన్ రాజుగారి గది అంటే అది గుర్తొస్తుంది. బట్ ఐ హ్యాడ్ దిస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ రాము గారు, ద మ్యావరిక్, ద లెజెండ్. సో అదొక ఎక్స్పీరియన్స్. బట్ హిట్ మిస్ అయ్యామనే బాధ ఆబ్వియస్లీ ఉంటుంది. ఇంకా ఏంటిది పెళ్లి చూపులు అండ్ ఆల్ దిస్ చాలా ఉంటాయి బ్రో, ఒకటేనే ఉంటుంది. సో అన్న బయట ఇండస్ట్రీ అంటే ఇప్పుడు పాలిటిక్స్ అని అక్కడ ఇక్కడ టాక్స్ నడుస్తూనే ఉంటాయి. సో వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ ఇట్? అండ్ ఇప్పుడు న్యూ కమర్స్ మీలాగా ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలి అంటే వాట్ ఆర్ ద ఛాన్సెస్ దే హ్యావ్? అంటే ఓపెన్ గేట్స్ ఉన్నాయా లేదంటే టాక్స్ నిజమేనా? మీ స్టాండ్ ఏంటి దాని మీద? అసలు చాలా రాంగ్ ఒపీనియన్ ఉంది ఇండస్ట్రీలో కాస్ట్ ఉంటుంది అని, కులం అనేది. నాకు తెలిసి అసలు ప్రపంచంలో ఉన్నవి 2 కులాలు. ఒకటి డబ్బున్న వాళ్ళ కులం, 2 డబ్బు లేని వాళ్ళ కులం. ఇంతే. నువ్వు ఏ కులమైనాగా నీ వల్ల డబ్బు వస్తుందంటే నువ్వు నా కుల పొడివే, నువ్వు నా కులం ఓడివే అయ్యుండు. నీ వల్ల డబ్బు రాదంటే నువ్వు నీ కులం ఏదైనా నాకు అనవసరం, డబ్బే. ఇక్కడ ఈ కాస్ట్ సిస్టమ్ వీటితో సినిమా చేస్తే డబ్బు వస్తుందంటే వాడు ఏ కులం అయితే ఏంటి, డబ్బు వదులుకుంటావా? వీడు మావాడు కాదు నాకు 100 కోట్లు వద్దంటారా? అంత కులపిచ్చోళ్ళు అయితే నాకు తెలియదు, ఉన్నారేమో తెలియదు. ఇండస్ట్రీలో అయితే 100% లేరు. నా క్యాస్ట్ ఏంటో సురేష్ బాబు గారికి తెలియదు, సురేష్ బాబు గారిది ఏంటో నాకు తెలియదు. ఈ సినిమా మీద డబ్బు వస్తుంది అనుకున్నారు, కొన్నారు. ఓవర్. మ్యాటర్ ఈజ్ ఈడు మంచి సినిమా తీసాడా, ఆ సినిమా వల్ల డబ్బు వస్తుందా, ఇంతే కదా. ఇంతకు మించి ఏముంటుంది? యూనో ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, నన్ను అడ్మైర్ చేస్తున్నారు అని చెప్పి మీరు ఇక్కడి వరకు వచ్చారు. మీరు నా కాస్ట్ని చూసి వచ్చారా, నా వర్క్ని చూసి వచ్చారా?
ఓవర్ దేర్ ఇస్ దట్స్ ఇట్. ఇదే జరుగుతుంది ఇండస్ట్రీలో. అంటారు కాదు ఆ కాస్ట్ వాళ్ళనైతే ఇంకొంచెం పుష్ చేస్తారు, అలా ఏం లేదు. అదే కాస్ట్లో ఒక కాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ కాస్ట్, ఆ ఎక్స్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు చాలామంది స్ట్రగ్లింగ్ వాళ్ళు బయట ఉన్నారు. మరి వీళ్ళందరూ హీరోలు అయిపోవాలిగా, అందులో ఎవడో ఒకడు అవుతాడు. అయిన వాడికి వర్త్ ఉంటుంది, ఆడి సినిమా మీద డబ్బులు వస్తాయని వీళ్ళకి తెలిసి ఉంటుంది. అంతే తప్ప అసలు కాస్ట్ అనేది ఇండస్ట్రీలో అది పచ్చి అబద్ధం. అసలు అలా జరగదు. నీకే 100 కోట్లు నేరా, నువ్వు నీ క్యాస్ట్ వాడితో సినిమా తీస్తావా, హిట్ వచ్చేవాడితో సినిమా తీస్తావా? అయిపోయింది. దట్స్ ది ఆన్సర్. యో హాయ్ అన్న. హాయ్. సో యా, ఈరోజు మన మ్యాచింగ్ అనేది బాగా మ్యాచింగ్. లైక్ నైస్. ఏ పిలాతీలే. సో అన్న, సో నువ్వు ఇవన్నీ లైక్ ఐపీఎల్ హోస్టింగ్ కానివ్వండి, మూవీస్, టీవీ షోస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్ని మధ్యలో నువ్వు ఫిట్నెస్ నీ రొటీన్ ఏంది? లైక్ లేట్ నైట్ టైం సో లేట్ నైట్గా పడుకుంటావు. సో ఇవన్నీ మధ్యలో నువ్వు ఫిట్నెస్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? లైక్ హెల్తీగా ఎలా ఉంటావు? నేను సో చాయిస్ బయట ఎక్కువ తిరుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడికి టౌన్ హాల్కి వచ్చాను, ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నాం కదా. ఈ మధ్యలో నాకు ఏదైనా ఫుడ్ తినాలి అంటే అవైలబుల్ ఫుడ్లో బెటర్ ఫుడ్ ఏంటి, ఎక్కువ జంక్ లేకుండా, టూ మచ్ ఆఫ్ ఆయిల్ లేకుండా, వాట్ కెన్ ఐ ఈట్ అనేది ఉన్న దాంట్లో. ఇప్పుడు పూరి ఇడ్లీ ఉందనుకో, ఐ ప్రిఫర్ ఇడ్లీ బికాజ్ మైదా ఉండదు అట్లీస్ట్. ఇప్పుడు ఇడ్లీలు తక్కువ తిని ఎక్కువ చట్నీ తింటే కోకోనట్లోంచి ఎక్కువ ఫైబర్ వస్తుంది, గుడ్ ఫ్యాట్. సో అది ఎక్కువ ఇంక్లూడ్ చేసి పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ అట్లా ఉన్న అవైలబుల్ సోర్సెస్లో నా దారిలో బెటర్ సోర్సెస్ ఏంటి అని చెప్పి పిక్ చేసుకునే ప్రయత్నం. 2, ఐ మేక్ షూర్ ఐ గెట్ మై స్టెప్స్. ఒక ఫిజికల్ యాక్టివిటీ, మరీ కూర్చుండిపోయి ఉండకుండా, లిఫ్ట్ ఉందంటే ఒకవేళ దిగి వెళ్ళటమో, ఏదైనా మ్యాక్సిమం ఉన్నంత వరకులో. ఫోన్ కాల్స్ ఉంటే ఫోన్స్ నడుస్తూ తిరుగుతూ మాట్లాడటం. సో అలా ఉన్న వాటిలో అది. బట్ టైం ఉన్నప్పుడు ఐ మేక్ షూర్ అట్లీస్ట్ ఒక 108 సూర్య నమస్కారాలు చేయాలి. జిమ్ ఎక్విప్మెంట్ వీటితో సంబంధం లేకుండా 108 సూర్య నమస్కారాలు ఇఫ్ యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. అలా అని చెప్పాను, రేపు పొద్దున్న 108 చేశారంటే ఇట్లా అయిపోతుంది. స్టార్ట్ విత్ 11, గో ఫర్ 22, దెన్ గో ఫర్ అలా మెల్లిగా ఓవర్ పీరియడ్ ఆఫ్ 3-4 months ఇఫ్ యూ కెన్ ఫిగర్ అవుట్ 108 సూర్య నమస్కారాస్. అది నాకు తెలిసి సూర్య నమస్కారాలకి మించినటువంటి ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ ప్రపంచంలోనే ఇప్పటివరకు ఎవడు కనిపెట్టలేదు. సో మన రూట్స్కి వచ్చి మన సూర్య నమస్కారాలు చేస్తే మొత్తం లాట్స్ నుంచి, ట్రాప్స్ నుంచి, ట్రెపీజ్ నుంచి ప్రతిదీ కూడా యాక్టివేట్ అవుతుంది. దానికి ఒక రిథమ్ ఉంటుంది, ఇదర్ క్విక్గా చేయటమా లేదంటే స్లో బ్రీతింగ్, ఆ బీట్స్ ఏ బీట్లో చేయాలి అనేది. యూ వాంట్ ఇట్ లైక్ అ కార్డియో, యూ గాట్ డూ ఇట్ ఇన్ సో అండ్ సో టైం అని ఉంటుంది. యూ వాంట్ బిల్డ్ మజిల్ అంటే సో అండ్ సో టైం ఉంటుంది. అది కొంచెం మీరు ఇఫ్ యూ స్టార్ట్ దాని ఏమంటారు చదివి చూసుకుంటే, ఇఫ్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్, ఐమ్ టెలింగ్ యూ మంచి చెస్ట్ లైన్ ఫామ్ అవుతుంది. మంచి నీకు ఇక్కడ ట్రైసెప్ మజిల్ చిన్నగా కనిపిస్తుంది, నీట్గా డీసెంట్గా ఉంటాం. సల్మాన్ ఖాన్ లాగా అయిపోమేమో కానీ చూడ్డానికి నీట్గా బట్టలు వేసుకుంటే బాగానే ఉన్నాం అనే ఫీలింగ్ వస్తుంది. సో ఐ ట్రై అండ్ డూ దాట్, అంతే. ఒక డైలాగ్ చెప్పవనా మీ మూవీ నుంచి, స్ట్రైక్ సిద్ధార్థ్? నువ్వు వెళ్ళని వెళ్ళు, నా మ్యాటరే వేరు. ఓకే, జనరల్గా ఈ 1 year నుంచి ఒక విషయాన్ని చాలా ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. మెనీ పీపుల్ సే దట్ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ అనేవి చాలా మ్యానిపులేట్ చేస్తారు. అండ్ దీని మీద మీ హానెస్ట్ టేక్ ఏంటిది? అండ్ మీ సినిమాకి ఇవి జరుగుతాయా? బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మ్యానిపులేషన్ రేంజ్ వరకు నేను ఇంకా రాలేదు, నాకు తెలీదు. అంత పెద్ద ప్రొడ్యూసర్లతో నేను హీరో లెవెల్లో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సర్కిల్లో చేసేంత తెలియదు. సో జనాలు బయట అంటుంటారు కానీ బ్రో ఐల్ టెల్ యూ వాట్, ఇవాళ ఉన్న సోషల్ మీడియాలో మనం ఏదన్నా ఫేక్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. అది రియల్ నెంబరా ఫేక్ నెంబరా అని ఈజీగా కింద ఊరికే కమెంట్ సెక్షన్ ఓపెన్ అయితే దొరికిపోతాం. సో అంత రిస్క్ అయితే నాకు తెలిసి ఆ మ్యానిపులేషన్ అనేది అంత రిస్క్ తీసుకోరు గివెన్ ద టైమ్స్. మన డిజిటల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా ఆనెస్ట్గా ఓపెన్గా, దాని పేరేంటే ఎస్తో స్టార్ట్ అవుతుంది ఒక వెబ్సైట్, అందులో మొత్తం కలెక్షన్స్ క్లియర్గా వచ్చేస్తాయి. సో మ్యానిపులేట్ చేసి దాచలేం, ఐ మీన్ లేనిది చెప్పి ఫేక్ చేసి దాని మీద మనం బంబార్డ్ చేయలేము ఇవాళ రోజుల్లో. దొరికిపోతాం, బుక్ మై షో ఓపెన్ చేస్తే దొరికిపోతాం. యా ఓకే, చాలా ఇయర్స్ బ్యాక్ ఒక డైలాగ్ వచ్చింది, అజిత్ ఈస్ గ్రేట్ అని. సో అజిత్ ఈస్ గ్రేట్, నందు ఈస్ గ్రేట్, డెఫినెట్లీ సిద్ధార్థ్ ఆల్సో విల్ బి గ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. For everybody watching, we did not tell them to do all this. This shows the love that they have for him and how much they are rooting for him. Mem cheppama? No. They'll again think we are planting something. We did not. Thank you boys. This is like the 5th or 6th time that they're talking about it. So thank you. Oksar mottham love vesesayanu kada please. Come on, 1, 2, 3. Let's go. Crazy. ఇంకా వాట్ నెక్స్ట్ చెప్పండి రా పిల్లలు. నమస్తే. వాట్ నాట్ టు డు. నమస్తే.
ఇదేంటి హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ అన్న? కరెక్ట్ ఆన్సర్. అందరు ఎక్వైంటెన్సెస్ లెవెల్ బ్రో, ఫ్రెండ్స్ ఉన్నారు, బెస్ట్ అని ఒకళ్ళు చెప్పలేము. నాకున్నారు ఫ్రెండ్స్ లాస్ట్ 8-9 years. ఇప్పుడు వరుణ్ ఉన్నాడు, వాటితో ఆల్మోస్ట్ ఒక 10 yearsగా మా ట్రావెల్ ఉంది. కాకపోతే నా బెస్ట్ ఫ్రెండ్స్, ఐ మీన్ ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ వీఆర్ అంటే దాన్ని ఏమంటారు, ఓన్లీ కేవలం సినిమాల వరకే. అదర్ దాన్ సినిమాలు మాట్లాడి లైఫ్ గురించి మాట్లాడుకుని లైఫ్ ఎలా ఆ లెవెల్లో ఆఫ్ ఫ్రెండ్షిప్ లేదు నాతో. అందరితో చాలా క్లోజ్గా గంటలు గంటలు మాట్లాడుకుంటాం ప్రతిరోజు, కానీ సినిమానే మాట్లాడతాం. సినిమా ఏంటి, నీ సినిమా ఏంటి, నా సినిమా ఏంటి, ఎలా చేద్దాం, నెక్స్ట్ ఏం సినిమా చేద్దాం, ఇలానే. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్. సిద్ధు జనరల్గడ ఈజ్ అ వెరీ వెరీ డియర్ ఫ్రెండ్, విశ్వక్ ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్. ఇట్లా బ్యాచ్లో ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వీ డోంట్ టాక్ అవుట్ సైడ్ ద ఫిల్మ్స్. మొన్న నేను సిద్ధుకు ఒక హాఫ్ అన్ అవర్ ర్యాండమ్గా రామనాయుడులో కలిస్తే వీ కెప్ట్ ఆన్. సిద్ధు అయితే తనకి ఒక మీటింగ్ ఉందని కూడా మర్చిపోయాడు. సడన్గా ఇంకోళ్ళు వచ్చి, సార్ మనం 6:30కి మీటింగ్కి వెళ్ళాలంటే, మేము ఆ హాఫ్ అన్ అవర్ వీ లాస్ట్ అవర్ సెల్స్ అండ్ అరే ఆ సినిమా అప్పుడు అలా చేసినట్రా అనుకుంటూ తను ఏదో నాకు చెప్తున్నాడు. సో సినిమాల గురించి ఆ డీప్ డిస్కషన్స్ అటే వెళ్ళిపోతాయి తప్ప మాకు అవుట్ సైడ్ ఇండస్ట్రీ ఫ్రెండ్షిప్ లాగా కాదు. అది విత్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ ద ఫిల్మ్స్ అయితే అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఓకే అన్న, ఒకప్పుడు అర్జున్ రెడ్డి వచ్చింది, అది ఒక జనరేషన్ మార్చింది. అట్లా ఇప్పుడు సిద్ధార్థ కూడా ఒక ట్రెండ్ని సెట్ చేస్తారని ఐ బిలీవ్. 100% ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ గ్రామర్ ఏదైతే ఉంటుందో ఒక ట్రెండ్ని సృష్టిస్తుంది. అర్జున్ రెడ్డి ఒక కల్ట్ క్లాసిక్ అయిపోయింది, దాంతో నేను కంపేర్ చేయను. కానీ బట్ ఫిల్మ్ మేకింగ్ గ్రామర్, ఒక సినిమాని ఇలానే చెప్పాలి అనేటువంటి ఒక టెంప్లెట్ని 100% బ్రేక్ చేసాం. 100% బ్రేక్ చేసాం. దానివల్ల షేక్ కూడా అవుతారు కొంచెం. స్పెషల్లీ నా సినిమాలో మీరు ఫస్ట్ హాఫ్ చూస్తే ఎడిట్ చేసిన విధానం, ఎడిట్ గ్రామర్ ఒకటి, డైలాగ్ డెలివర్ చేసే ఒక గ్రామర్, డైలాగ్ డెలివరీ. ఇప్పుడు ఏదో చెప్పాలి, ఇప్పుడు మ్యాన్ హ్యాస్ ఇనఫ్ ఫర్ హిస్ నీడ్స్ బట్ నెవర్ ఇనఫ్ ఫర్ హిస్ గ్రీడ్స్ అని నా సినిమా డైలాగ్ ఉంది. దాన్ని నేను తడబడ్డాను అనుకో, నేను తడబడ్డాను షూట్లో. మ్యాన్ హ్యాస్ ఇనఫ్ ఫర్ హిస్ నీడ్స్ బట్ నెవర్ ఇనస్ ఫర్ హిస్ గ్రీడ్స్ అన్న. మేము ఆ నాట్ గుడ్ టేక్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టి అట్లని, బికాజ్ ఇట్స్ హ్యూమన్లీ టు డూ మిస్టేక్స్ అండ్ టు దాని పద్ధతికి ఇట్లా చెప్పాలని రూల్ లేదు. సో వీ లెట్ ద క్యారెక్టర్ బీ హ్యూమన్. ఎడిట్ కూడా అంత హ్యూమన్లీ ఉంచాం. చిన్న పొరపాట్లు జరుగుతాయి, చిన్న వాంటెడ్లీ కెమెరాని చిన్న డీఫోకస్ చేయటం, ఫోకస్ చేయటం. సో గ్రామర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని, నెరేటివ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని, స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ చెప్తున్నా, చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం షాక్ కూడా అవుతారు, ఓప్స్ వాట్ డిడ్ వి జస్ట్ సీ వర్క్ వస్తుంది. బట్ సెకండ్ హాఫ్ విల్ ఆబ్వియస్లీ టేక్ ఇట్ యూ, అంటే ఒక మంచి కమర్షియల్ జోన్కి వస్తాం. కానీ సో ఆ విషయంలో మాత్రం సైక్ సిద్ధార్థ విల్ స్టాండ్ అవుట్ ఫర్ షూర్. వెరీ కాన్ఫిడెంట్. ఎప్పుడైతే బౌండరీస్ బ్రేక్ చేస్తామో అప్పుడే సినిమాస్ అనేవి కల్ట్ క్లాసిక్ ఉంటాయి. కరెక్ట్. సో హోప్ఫుల్లీ అది పాజిటివ్గా ఇవ్వాలని నా కోరిక. ఒకప్పుడు రాజమౌళి బాహుబలితో బ్రేక్ చేసిండు, సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి యానిమల్తో బ్రేక్ చేస్తుండు. అవును, ఒక అంతకుముందు రాంబాబు వర్మ బ్రేక్ చేసిండు. కరెక్ట్. అలా ఐ హోప్ సైక్ సిద్ధార్థ గ్రామర్ కూడా అరే వీళ్ళు బ్రేక్ చేసి చాలా కొత్త ఐటమ్ చేశారు, భయపడకుండా ఒక కొత్త వాయిస్తో సినిమా చెప్పారు అనే పేరు వస్తుందని నమ్ముతున్నా. నేను ఈగర్లీ వెయిటింగ్ రివ్యూస్ కోసం ఆ విషయంలో పర్టికులర్గా, స్పెషల్లీ ఆ ఫస్ట్ హాఫ్. దాని ఆడియన్స్ ఎంతమంది ఉన్నారో నాకు చూడాలని ఉంది. యా. మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? అంత సీన్ లేదు నాకు, పెద్ద అంత ప్రపోజల్ సీన్ రాలేదు. సేఫ్ ప్లే. You are an honest town hall, no lying. ఇప్పుడు ఏముంటుంది నాకు, మై మ్యారేజ్ ఇస్ ఓపెన్ ఇన్ పబ్లిక్ కాబట్టి ఎవడు ఆబ్వియస్లీ తర్వాత ఎందుకు చేస్తారు, ఎవడు చేయడు, పెళ్ళి అయిపోయిందని తెలిసి. అంతకుముందు ఆబ్వియస్లీ కాలేజ్లో ఏదో చిన్న గీతాకా నా మన బ్యాక్లాగ్లన్నీ గీతాకి క్లారిటీగా తెలుసు. అంటే నా పాస్ట్ రిలేషన్షిప్స్ అన్నీ చాలా క్లారిటీగా, ఏ విషయంలో కొట్టుకునే వాళ్ళం ఆ పాత రిలేషన్షిప్లో, ఎందుకు విడిపోయాను, అందులో నా తప్పెంత, అవతల వాళ్ళ తప్పెంత, ప్రతిదీ మొత్తం లెక్కల, అలా వెంకటరమణ గారు ఎక్కాల పుస్తకంలో ఉన్నట్టు మొత్తం లెక్కలన్నీ గీత దగ్గర ఉన్నాయి. అదైతే ఓపెన్ ఓపెన్ టాప్ అన్న మొత్తం అట్లా ఓపెన్ టాప్. రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను తీసుకుని అడుగుతున్నాను ఏంటంటే, ఇప్పుడు మీరున్న జనరేషన్కి ఇప్పటికి ఇంకా మొత్తం మారిపోయింది. జెన్జీలో మొత్తం మీరున్న జనరేషన్ ఏదో ముసలోడు అనుకుంటారు. అంటే బ్రో మీరున్న టైం పాస్ చేస్తున్నా. సో ఇప్పుడున్న జెన్జీ లవ్లో, ఇప్పుడు మేము అందరం యాక్చువల్లీ బీటెక్, అందరూ చదువుకోకుండా లవ్ అది. సో వాట్ ఈస్ యర్ టేక్ ఆన్ టుడేస్ జెన్జీ లవ్? ఏమనుకుంటున్నారు మీరు, ఒపీనియన్ ఏంటి ఈ లవ్ మీద? లవ్ ఇస్ లవ్ బ్రో, బట్ ఇఫ్ ఇట్ ఇస్ లవ్, అదే ఒక టాగాడు ఇంకా జెన్జీ లవ్ అని.
Depth. లవ్ ఇస్ లవ్ ఇఫ్ ఇట్ ఈస్ లవ్. ఇది చాలా డీప్, మీరు అర్థం చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ లవ్. మనకి ట్రైలర్లో ఒక పాట ఉంది కదా బ్రో, స్టార్టింగ్లో మీ ఫ్రెండ్ చెప్తుంటాడు కదా ఏంటంటే ఆ అమ్మాయి నేను పక్కా లాస్ట్కి నాకు ఇచ్చేస్తుంది. నువ్వు అమ్మాయి కోసం రోడ్డు మీద నగ్నంగా పరిగెత్తకపోతే అదే మాకు కనిపించింది. ఫస్ట్లో ఫ్రెష్గా నీట్గా కూల్గా ఉన్నారు, లాస్ట్లో నిజంగా సైక్ అయిపోయారు. సో దాని గురించి ఏం చెప్తారు ఎవరైతే ఇలా చేస్తున్నారు? అలా బ్రో, ఇప్పుడు అది ఒక అమ్మాయి గురించో అబ్బాయి గురించో అనడానికి లేదు. ఇప్పుడు మా సినిమాలో ఆ కథ చెప్పాము, అబ్బాయిలు కూడా అలా అమ్మాయిలని మొత్తం సర్వనాశనం చేసిన బ్యాచ్ చాలా మంది ఉన్నారు, అమ్మాయిలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ ఈక్వల్. అది జెండర్ బైఫరికేషన్ ఆ విషయంలో లేదు, మోసం విషయంలో జెండర్ బైఫరికేషన్ లేదు. కానీ నేను ఏమంటానంటే లవ్ ఈజ్ లవ్ ఇఫ్ ఇట్ ఈస్ లవ్. లస్ట్ కాదు, లస్ట్ ఈజ్ నాట్ లవ్, లస్ట్ ఈజ్ లస్ట్. ఈ లస్ట్ని లవ్ అనుకుని అది రిలేషన్షిప్ అనుకుని ఉంటే నాకిపోతాం. క్రేజీ బో క్రేజీ. సో అది అర్థం చేసుకోవడానికి కొంత మెచ్యూరిటీ కావాలి, వస్తుంది, మనసు విరుగుతుంది, ఓ 25 ఏళ్ళ వరకు విరుగుతుంది, ఆ తర్వాత మెల్లిగా అతుక్కోవటం స్టార్ట్ అవుతుంది. అతుకున్నప్పుడు మాత్రం కరెక్ట్ అమ్మాయిని పట్టుకుని గట్టి బ్యాండెడ్ వేసుకుని కూర్చుంటే లైఫ్ లాంగ్ హీల్ అయిపోయి ఉంటుంది హార్ట్ 100%. సో సో ఈ జెన్జీ లవ్ మీద నా ఒపీనియన్ అంటే ఇంతే బ్రో, ఇంతకు మించి ఏం లేదు. ఐ డోంట్ లైక్ దిస్ థింగ్ ఆఫ్ సిచ్యువేషన్షిప్, బెంచింగ్ ఆర్ ఇంకేదో ఇంకొక 3-4 పేర్లు ఉన్నాయి. 100 షిప్లు వచ్చాయి బ్రో గ్యాప్లో, రిలేషన్షిప్ మధ్యలో 100 షిప్లు వచ్చాయి. 100 షిప్, టైటానిక్ షిప్తో సహా అన్ని షిప్పులు వచ్చాయి. సో అవన్నీ నాకు తెలిసి ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ కోసం అని చెప్పి ఇవన్నీ పేర్లు పెట్టి పోతున్నారు. టార్గెట్ అదైతే మాత్రం దాన్ని లవ్ అనడానికి లేదు, దట్స్ డిస్రెస్పెక్టింగ్. యా బ్రో, టార్గెట్ అదైతే అదే అని చెప్పుకుని పోవాలి, అంత అండర్స్టాండింగ్ ఉండాలి. వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, వాళ్ళ నుంచి కొంచెం దూరం ఉండండి. భయ్య కాదా చెప్పు, ఇచ్చట ఒక యువకుడు కిందకి దాక్కుని ఉన్నాడు. యా బ్రో, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. సో అన్న, ఇప్పుడు సుకుమార్ సార్తో ఒకటి ఫిలిం చేశారు కదా, 100% లవ్ చేశాను. అయితే దాంట్లో మీకు అజిత్ అనే ఒక రోల్ ఇచ్చారు కదా. సో ఆ మూవీ వల్ల మీరు ఏం నేర్చుకున్నారు దాని ఆ మొత్తం టీం? నేనా ఆ టీంలో పనిచేస్తున్నప్పుడా సుకుమార్ సార్ దగ్గర అవతల వాడి ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇవ్వాలని నేర్చుకున్నాను సుకుమార్ గారి దగ్గర. సుకుమార్ సార్ ఎలాంటి మనిషి అంటే, ఆయన డైరెక్షన్ చేస్తున్నప్పుడు మనకి ఏదో మనకి తప్పు అనిపించింది అనుకోండి, మనం వెళ్ళి చెప్తే ఏయ్ వాడవే నువ్వు నాకు చెప్పడం ఏంటి అని ఉండదు. సుక్కు సార్కి ఏదో గుడ్ లిసనర్, వింటారు, అవునా అలా ఎందుకు అనిపించింది, అలా ఉంటుందా అని చెప్పి ఆయన అనలైజ్ చేసుకుని మళ్ళీ రీథింక్ చేసి ఇఫ్ హీ థింక్స్ దట్స్ రైట్ హీల్ యాక్సెప్ట్ అండ్ హీల్ ట్రై టు డూ సంథింగ్. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆయనని రైట్ చేసే అంత సీన్ ఎవరికి ఉండదు. ఆయన 99.9999% రైటే ఉంటారు. బట్ ఆ 0.1% ఎక్కడ అనిపిస్తే హీల్ లిసన్. ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్, హీల్ అట్లీస్ట్ రెస్పెక్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఒకడు వచ్చి మాట్లాడేదో చెప్పాలనుకుంటున్నాడు, దాన్ని రాంగ్గా తీసుకుని ఆయన ఏం పొగరు చూపించారు. అవునా కాదురా నేను ఇలా అనుకున్నాను, యాక్చువల్లీ ఇలా చేద్దాం అనుకున్నాను, అందుకే నేను ఇలా రాశాను అని చెప్పి ఆయన మనకి చెప్పాల్సిన అవసరం లేదు. సో వన్ థింగ్ ఇఫ్ ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ 100% లవ్ షూటింగ్ అంటే సుకుమార్ సార్ దగ్గర దిస్ క్వాలిటీ ఆఫ్ లిస్నింగ్, రెస్పెక్టింగ్ అదర్స్ ఒపీనియన్ వెరీ స్ట్రాంగ్. అండ్ సుకుమార్ గారు నా దగ్గర సుకుమార్ గారు కొత్త నెంబర్ లేదు, నాట్ బీన్ ఇన్ టచ్ విత్ హిమ్. సో అసలు నేను నా ట్రైలర్ ఏది పంపలేదు. మొన్న రాత్రి ఎప్పుడో 2:40కి సుక్కు సార్ నాకు ఇట్లా వాయిస్ మెసేజ్ పెట్టారు. ఏం వాయిస్ మెసేజ్ పెట్టారో వినిపిస్తా తర్వాత మైక్లో లేకుండా. సో సుకుమార్ గారు అంటే పుష్ప 2 చేసి ఆయన పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయి 1000 కోట్లలో ఉన్న డైరెక్టర్, ద రీజన్ బిహైండ్ thousands of crores. అండ్ ఈ టెక్స్ట్ సేయింగ్ నందు అనుకుంటూ ఆయన చేయటము, మా ఆవిడ ఫోన్ చేస్తుంది నాకు ఎందుకు ఈ టైంలో. ఎత్తిన తర్వాత ఒక పాట పాడతారా? షీస్ అ సింగర్, నో యూ సింగ్ అ సాంగ్ డైరెక్ట్లీ ఫర్ హర్. నేను పాడాలా? యా, పుట్ ఇట్ ఆన్ స్పీకర్, వి వాంట్ టు గెట్ హర్ రియాక్షన్. మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టేట్లో ముంచేసి పోతారే. కానీ నేను మాత్రం అలా కాదు బుజ్జి. నేను అలాంటి వాడిని కాదే. అవును అంటున్నా. ఏంటి ఫోన్ చేసావు మధ్యలో ఎత్తిచ్చేసారు నా చేత, నువ్వు ఫోన్ చేస్తున్నావు నేను వెంటనే. అవునా, అది కాదు బుజ్జి. ఏంటి మాట్లాడచ్చు కానీ రోలింగ్ లో ఉన్నాయి కెమెరాలు, చెప్పేంటి? అబ్బా సరే అయితే నేను మాట్లాడలేను. చెప్పు మ్యాటర్ ఏంటి? ఏం లేదులే, ఊరికే చేసా. పర్లేదు చెప్పవే, ఎడిటింగ్ లో తీయించేస్తాను ఏమన్నా తేడాగా ఉంటే చెప్పు. ఎంత తినడానికి వచ్చారు వాళ్ళు, ఒకసారి ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశారు. ఓకే బాయ్. కెన్ వి ఆల్ సే హాయ్? వెయిట్ ఒక్క నిమిషం, ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు, హాయ్ చెప్పు మాధురి. హాయ్
మై గాడ్, అంత మందిలో ఇప్పుడు నా శృతి టాపిక్ మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం. అలాంటప్పుడు ఫోన్ ఎత్తకూడదు తెలుసా? నేను ఫోన్ పట్టుకుని సుక్కు సార్ ఏదో నువ్వు ఒకసారి ఫోన్ చూడు. చూసా ఫోన్, ఏం చూడాలి ఫోన్? ఏంటే నీకు వీడియో పెట్టాను కదా. ఒక్క నిమిషం, హెయిర్ వదులుకోవాలా? హెయిర్ వదులుకోవాలాగట. వచ్చిందండి వయ్యారి. స్టక్ అయిపోయింది. హాయ్ అక్క. స్టక్ అయిపోయింది. ఇలా ఇరుక్కుపోయింది ఏంటి? నెట్వర్క్ ఇష్యూస్. లవ్స్ కనెక్షన్ ఇస్ వచ్చింది. కనెక్షన్ బాగాలేదే. చెప్పా ఆ వైఫైకి బిల్లు కట్టండి అంటే ఈనారు. ఓకే సరే బాయ్ చెప్పండి అందరు. మనకు ప్రొఫెషనల్ లైఫ్ ఎంత ఉన్నా కూడా, మనం కెరియర్ ఎంత ఉన్నా కూడా, మనకు పర్సనల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. మనకంటూ ఒక పార్ట్నర్, ఆ కామ్నెస్, బయట ఎంత వర్క్ చేసినా కూడా ఇంట్లో కామ్నెస్ అట్లా ఉండడం చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. యు ఆర్ వెరీ లక్కీ దట్ యూ గాట్ ఎ వెరీ స్వీట్ గర్ల్ యాజ్ అ వైఫ్. సో మా క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు బయట సెలబ్రిటీస్ అన్నాక చాలా గొడవలు అవుతుంటాయి. బికాస్ 2 people హ్యావ్ 2 individual కెరియర్స్. సో మేనేజ్ చేసుకోవడం కానీ, టైమింగ్స్ కానీ, అంత స్పేస్ ఇచ్చుకోవడం కానీ, దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేరియంట్స్ అండ్ డిఫరెన్సెస్. సో మీకు ఎప్పుడైనా చాలా అంటే ఊకి సెలబ్రిటీస్ అన్నాక ఒక ఒపీనియన్ ఉంటుంది అన్న, విడిపోతారు, డివోర్సెస్ అని. మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా పెద్ద గొడవలు వచ్చాయా? వాట్ ఈస్ ద అడ్వైస్ దట్ యూ కెన్ గివ్ టు యంగర్ కపుల్స్? గొడవలు అనేది బ్రో, ఐ టెల్ యూ వాట్, మనము గ్లోరిఫై చేసుకోకూడదు గొడవలని. వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ ద రిలేషన్షిప్ ఏంటంటే, గొడవ అనేది ఇద్దరు మనుషులకు వస్తుంది. ఇద్దరు మనుషులు, వాళ్ళు భార్యాభర్తలే అవ్వనక్కర్లేదు, ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వనక్కర్లే, అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు అవ్వనక్కర్లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలేషన్షిప్, టూ ఇండివిజువల్స్ విల్ హ్యావ్ గొడవలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, నో మ్యాటర్ వాట్. ఇద్దరు ఒకటే ప్లేన్లో ఉంటే, నేనైతే చూడలేదు, ఉంటే మాత్రం గ్రేట్. కానీ ఆ విషయాన్ని హౌ లాంగ్ డూ యూ వాంట్ టు కంటిన్యూ టు, దాన్నే పట్టుకుని పీక్కుని ఉండే బదులు మనం అర్థం చేసుకోవాలి. ఒకళ్ళు కోపంలో ఏదన్నా మాట్లాడుతుంటే, ఓకే వాళ్ళు ఏ మూడ్లో ఏ సిచ్యువేషన్స్ అన్నీ ఉండి ఇలా అంటున్నారో, లేదంటే నేను అలా అంటే తను అర్థం చేసుకోవటం, ఈ అండర్స్టాండింగ్ రావాలి. అది రావాలంటే కూర్చొని మాట్లాడుకోవాలి, ఇన్హిబిషన్స్ లేకుండా మాట్లాడుకోవాలి. ఇది పరిస్థితి. నేను రిలేషన్షిప్ స్టార్టింగ్లో ఓపెన్గా చెప్పా, ఏమని, నువ్వు నోన్ ఫేస్, నేను కాదు, నేను ఇంకా 100% లవ్ కూడా చేయలేదు, కనీసం 100% లవ్ తర్వాత అయినా అజిత్ అని గుర్తుపట్టేటోళ్ళు. దానికి ముందే వివరణ రిలేషన్షిప్ సమ్వేర్ వెనెవర్, ఈవెన్ ఆఫ్టర్ దాట్ అంటే కూడా నేను అనుకున్న లెవెల్లో రికగ్నిషన్. అఫ్ కోర్స్ గీతా మాధురి అప్పటికే తను షీఈస్ మేడ్ ఇట్ బిగ్. నేను అప్పుడు అన్నాను, నేను ఫీల్ గాను, నువ్వు నేను ఒక మాల్కి నడుచుకుంటూ వెళ్తే అందరూ మనుషులు వచ్చి మాకు ఒక ఫోటో తీస్తారా అని, ఇప్పుడు నువ్వే ఉన్నావు, గీతాన్ని చూసావు, నేను పక్కన నేను ఎవరో తెలియదు, ప్లీజ్ బ్రో ఒక ఫోటో తీస్తారా అని నేను నుంచి తీసి ఉండొచ్చు. ఈ విషయం నిన్ను హర్ట్ చేయకూడదు, ఆర్ నీకు ఓహో వీడు ఇంతేనా, వీడికి ఏం లేదు అని నీకు అనిపించకూడదు. డూ యూ రెస్పెక్ట్ మీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫేమ్ దట్ ఐ హ్యావ్? ఈ విషయాన్ని నేను చాలా ఓపెన్గా మాట్లాడా. ఐఎమ్ లక్కీ దట్ షీ ఈస్ దట్ వే. పిచ్చారా నీకు, బుద్ధి ఉందా, ఏం మాట్లాడదాం అసలు, ఇలాంటి క్వశ్చన్స్ చంప పగలగొడతా అనేది, ఏం మాట్లాడుతున్నావు ఇలాంటి. I love you for who you are, not who you will be or what others think you are. I love you for who you are for me. ఈ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ ఈ డిస్కషన్ ఉంది చూసావా, ఇది చాలా ఇంపార్టెంట్ బ్రో. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఒక రిలేషన్షిప్లో. మాట్లాడుకోవాలి ఓపెన్గా, మనకున్న ఇన్సెక్యూరిటీస్ని, ఇన్హిబిషన్స్ని అన్నిటినీ చెప్పుకోగలగాలి, సిగ్గు విడిచి మాట్లాడుకోగలగాలి. మనం జడ్జ్ చేయబడతాం ఇలాంటి చెబితే అని భయపడకూడదు. ఐ థింక్ దట్స్ వేర్ ద రిలేషన్షిప్స్ గెట్ స్ట్రాంగ్ అని చెప్పి నేను చాలా నమ్ముతాను. అండ్ యూ షుడ్ లవ్ అ పర్సన్ ఈక్వల్లీ ఇన్ దేర్ గుడ్ అండ్ బ్యాడ్. ఇప్పుడు గీతాకి ఉన్న ఒక క్వాలిటీ నాకు నచ్చింది ఏదో ఒకటి ఉంటుంది, నేను ఆ క్వాలిటీని ఇప్పుడు మార్చాలి అనే ప్రయత్నం చేస్తే హార్మోని పోద్ది. ఐఎమ్ లైక్ దట్ ఈస్ హర్, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ హర్ ద వే దట్ షీస్. గీతాకి నాలో నచ్చని క్వాలిటీ చాలా ఉండుంటాయి, కానీ దాన్నే పట్టుకుని ఇప్పుడు వీడిని ఈ విషయంలో ఇది చేద్దాం, ఈ విషయం అని చెప్పడానికి లేదు. ఇప్పుడు వెరీ రీసెంట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. నేను పొద్దున 6 or 7 అయింది ఇంటికి వెళ్ళేసరికి, వేరే ఊరు నుంచి ప్రమోషన్స్ చేసి హైదరాబాద్లో ఇటు నుంచి ఇంకో ఊరు వెళ్ళి అక్కడ చేసి రాత్రి అంతా ట్రావెల్ చేసి పొద్దున వచ్చాను. మళ్ళీ ఓ 3 hours ఎంతో ఉంది నాకు టైం, అంతే పొద్దున్న 7 to 10. ఆ 3 hours పడుకుని నేను బయటికి వెళ్ళాలి. నాకు ఆ 3 hours గీతాలో నాకు ఒక క్వాలిటీ ఏదైతే నన్ను కొంచెం ఇరిటేట్ చేసే క్వాలిటీ ఏంటంటే, ఆ విషయాన్ని
తను చెప్పాలనుకున్నప్పుడు చెప్పి తీరుతుంది. నా పరిస్థితి ఏంటి, వీడిప్పుడికి పాపం అలిసి ఇవన్నీ ఉండవు. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ అంటుంది. వద్దురా ఇప్పుడు నేను కరెక్ట్ జోన్లో లేను అంటే, ఇప్పుడు చెప్తే ఈ జోన్లో లేనంటావు. ఫ్రీగా హ్యాపీగా ఉన్నప్పుడు చెప్తే హ్యాపీగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎందుకు చెప్తున్నాను అంటావు. ఇంకెప్పుడు చెప్తే ఇంకెప్పుడు చెప్పాలి నేను ఇలాంటివి అంటుంది. ఏం చెప్తోందంటే నువ్వు ఎమోషనల్ అవ్వకు అని చెప్తుంది. పొద్దున్న 7ంటికి నన్ను కూర్చోబెట్టి. నేను ఎమోషనల్ అవ్వకని ఇప్పుడు ఎందుకే, కొద్దిసేపు అయ్యాక ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి 3 గంటల్లో పడుకుని వెళ్తాను తర్వాత చెప్పంటే, లేదు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్న చోట కూడా నువ్వు అవుతావు, అది నాకు అలా ఇష్టం లేదు, నువ్వు ఎమోషనల్ అవటం, నువ్వు వద్దు బుజ్జి, నువ్వు అలా చేయకండి. ఇప్పుడు ఆ విషయంలో కొట్లాట రావచ్చు, కానీ నేనేంటంటే ఓకే ఇది ఫిక్స్ అయింది, నాకు చెబుతుంది, నేను వద్దన్నా చెప్తుంది, సరే చెప్పు వాట్ డూ వాంట్ మీ టు డూ, అంతే. ఏంటంటే మెల్లిగా స్టార్ట్ చేసింది, బుజ్జి నువ్వు ఎమోషనల్ అవ్వద్దురా, ఇదిరా అదిరా, జాగ్రత్తగా ఉండాలి మనం, నువ్వు బ్రేక్అవుట్ అవ్వద్దు, ఎందుకు అవుతున్నావు, జనాలు ఏమనుకుంటారు అని. తన భయాలు తనకుంటాయి పాపం, జనాలు నా మగుడిని ఏమనేసుకుంటున్నారు అని ఏదో ఉంటుంది, తనకు ఉండొచ్చు. సో బట్ ఆ క్వాలిటీ ఏదైతే ఉందో, ఇఫ్ ఐ వర్ టు బీ ఇన్ దాట్ సిచ్యువేషన్, నేను గీతాకి ఆ టైంకి చెప్పాను, సరే ఇది ఇప్పుడే వచ్చింది కదా తీసుకొని మెల్లికి బీగుదాం క్లాస్ అనుకుంటా. గీత అలా కాదు, నేను నీకు ఇప్పుడే క్లాస్ బీగుదాను మొదలనే కావాలి అంతే ఎట్టి పరిస్థితుల్లో. సో షీఈస్ వెరీ ఫిల్టర్లెస్ అనమాట గీత. ఇట్లా ఏమైనా ఉంటే దన్నుమని మొహం మీద చెప్పేస్తుంది, నాకు భయం వేస్తుంటుంది కొన్ని కాన్వర్సేషన్, అమ్మ కొట్లాటలు అయిపోతాయేమో దీనివల్ల అని. నాకు అది నచ్చదు, కాదురా ఫిల్టర్లు ఉండాలంట నేను. కొంచెమైనా అవతల వాడు హర్ట్ అవ్వకుండా, కొంచెం జాగ్రత్తగా, హర్ట్ అవ్వకుండా స్వీట్గా మాట్లాడుతుంది, కానీ ఉన్న విషయం చెప్పేస్తుంది. నాకు యాక్చువల్లీ అది నచ్చలేదండి మీరు అలా చేయటం అని చెప్పేస్తూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు వాడి జీవితాన్ని మార్చనక్కర్లేదు బుజ్జి, నువ్వు ఎందుకు వాడికి ఇప్పుడు నువ్వు చెప్పటం వల్ల వాడు ఎలాగో మారడు, నువ్వు చెప్పి నువ్వు బ్యాడ్ అవుతావు, ఎందుకు ఆ టాపిక్ అవాయిడ్ చేయంట. ఐ విల్ న్యాయమూర్తి, న్యాయదేవతలాగా చెప్తానండి. సో టు సే అదే ఇందాక ఆ క్వాలిటీ, అదే వాట్ అడ్వైజ్ ఇస్, ఐ నో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ డోంట్ లైక్, బట్ దట్ ఈస్ హర్ నో, ఐ లవ్ హర్ ఫర్ వాట్ షీ ఈజ్, బీట్ దట్ ఆర్ దిస్ ఎనీథింగ్. సో అది నేను ఆ టైంలో అరే అవును కదా, షీఈస్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని. నాకు బ్యాడ్ అవ్వాలని చెప్పదు. మీ లవ్ స్టోరీ చెప్పొచ్చుగా బ్రో. నా లవ్ స్టోరీ ఏముంది బ్రో, ఇట్స్ ఓపెన్ అండ్ ప్లగ్. ఏముంది అంటే లైక్ స్టార్టింగ్ స్నేహితులుగా కలిసి తర్వాత ప్రేమగా మారి, ప్రేమ పెళ్ళి అయ్యి, పెళ్ళి నుంచి పిల్లలు పుట్టి. ఎనీవే యు ఆర్ వెరీ లక్కీ టు హావ్. ఐ నో ఐమ్ వెరీ 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 లక్కీ దట్ ఐ హావ్. నువ్వు హ్యాపీ ఉన్నావా, ఫీల్ అవుతున్నావా? ఐ యామ్ ఎవ్రీథింగ్. అంటే నాకు కూడా అట్లాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అట్లా. ఆల్ ద బెస్ట్ బ్రో. నేనైతే చాలా లక్కీ, గీతా లాంటి వైఫ్ అనేది ఐఎమ్ వెరీ లక్కీ. సో అండర్స్టాండింగ్, వెరీ 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 అండర్స్టాండింగ్, అది అదృష్టం ఉండాలి. అండ్ టు హ్యావ్ అ రైట్ పార్ట్నర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని కూడా నేను, బికాజ్ మన కెరీర్ని మనం పర్స్యూ చేయడానికి ఇంట్లో సపోర్ట్ లేకపోతే, ఇరిటేషన్స్ ఉంటే ఇంట్లో ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి ఎప్పుడు చూసినావు ఏంట్రా అది ఇది అనే చిరాకులో ఉందనుకో, నేను టౌన్ హాల్కి వస్తే ఇంతసేపు ఇంటికి వెళ్ళాక దొబ్బుతారు అబ్బా అనే ఫీలింగ్ ఉంటుంది. నాకు తెలుసు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత గీతా వెళ్ళి లైక్ ఎలా అయిందిరా ఏంటి వాట్ డిడ్ యు సే, కానీ అక్కడ కూడా పీకుతుంది, ఎమోషనల్ అయ్యావా, ఏదైనా ఫీల్ అయ్యావా, ఏదైనా అన్నావా, రఫ్గా మాట్లాడావా, ఏదన్నా ఏమంటుంది తెలుసా, నీ మీద మొత్తం మీడియా అటెన్షన్ వస్తుంది, నీకు పొగరు వస్తుందా చూసుకో అంటుంది. ఇదేంద్రా అసలు ఈ టైంలో మాట్లాడాల్సిన, ఏమో నాకు ఎందుకో అనిపిస్తోంది, నీ బాడీ లాంగ్వేజ్ చెక్ చేసుకుంటుండు, నువ్వు పొగరగా ఉండొద్దు, నీ మాటల్లో దురుస్తానం రావద్దని పీకుతోంది అబ్బా. సో అలాంటి విషయాలు కొట్లాట్లు వస్తాయి, జాగ్రత్తగా మాడుకొని సర్దేయటం. అండ్ యాక్షన్. సో హాయ్ అన్న, ఇందాక మీరు చెప్పారు మీరు మీ సిస్టర్ని ఆడిషన్స్కి వాటికి తీసుకెళ్తారు అని చెప్పి. నా అక్కనే నన్ను తీసుకెళ్ళేది. యా, సో చిన్నప్పటి నుంచి మీరు మీ సిస్టర్తో మీ బాండింగ్ ఎలా ఉంది అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా ఎక్కువ అయిపోయింది. నాకు మా సిస్టర్కి కాదు, నా వైఫ్కి నా సిస్టర్కి ఎక్కువ అయిపోయింది. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ మా అక్క ఇంకా గీత. మదర్ ఈజ్ అ బ్లెస్సింగ్, సిస్టర్ ఈజ్ హోప్ అంటారు. సో నా లైఫ్లో ఆ హోప్ని నింపి, ఆ హోప్ని నేను ఎప్పుడు కోల్పోకుండా ఉండడానికి నా అక్క నాకు నిరంతరం, ఇప్పుడు షీ ఈజ్ మై బిగ్గెస్ట్ చియర్ లీడర్. షీ ఆల్వేస్, నాకు నా ఫస్ట్ ఫోన్ మా అక్క కొనిచ్చింది, నాకు ఆడిషన్, నా పోర్ట్ఫోలియోకి డబ్బులు మా అక్క పెట్టింది, ఇలా అంతా నా అక్క చేసేది. అండ్ ఇప్పుడు నా చెల్లి, అది పెద్దదైంది కాబట్టి నా చెల్లి కూడా తన ఆర్కిటెక్చర్ చేసింది. సో నా చెల్లి ఇప్పుడు మా అక్కతో పాటు ఈక్వల్లీ షీ సపోర్టింగ్ మీ డూయింగ్ ఇట్. అలా నేను రాత్రి ఎంత లేట్గా వచ్చినా సరే మా చెల్లి తినకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది నా కోసం ఫుడ్. రాత్రి 1 గంటకు వచ్చినా కలిసి తిందామని చెప్పి ఆగి నాతో పాటు తింటుంది కూర్చొని నా చెల్లి. సో సో సిస్టర్స్ ఇద్దరు నుంచి నాకు ఆ బ్లెస్సింగ్ ఉంది లక్కీగా. అలా బట్ ఈ నెవర్ పుష్డ్ మీ ఇలా ఎందుకు. మా నాన్నగారు చార్టర్డ్ అకౌంటెంట్.
సో నువ్వెందుకు ఇలా చదువుకోవట్లే అలా చదువుకోవట్లే నీకు ఇన్ని మార్కులు రావాలి అలాంటివి ఏ రోజు నా మీద రబ్ చేయలేదు. యూ ఓన్లీ టోల్ మీ వాజ్ మెయింటైన్ డిసిప్లిన్. అన్నీ చేసేవాడిని, ఆ డిసిప్లిన్ తప్ప నాకు లేనిదే డిసిప్లిన్. నాకు డిసిప్లిన్ ఒకే ఒక విషయంలో ఉంటుంది, నేను పని చేస్తున్న పని, నేను షూటింగ్కి టైంకి వెళ్ళడం, రాత్రి 5 అయినా సరే ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసి 6:30కి వెళ్ళిపోతా షూట్కి అవసరమైతే. ఇప్పుడు ఆ డిసిప్లిన్ నా కెరీర్ విషయంలో ఉంది. బట్ అదర్వైజ్ ఇప్పుడు కూడా డే ఆఫ్స్ ఉంటే షూట్ డే ఆఫ్స్ నాకు డిసిప్లిన్ ఉండదు. మా నాన్నగారు ఇప్పుడు హీ ఫీల్స్ ఏంటి వీడు, నేను ఎంత చేసి ఏం పీకుతున్నా కూడా రాత్రి 3ంటికి వచ్చినా అరే లేచి స్నానం చేయరా పొద్దున్నే 6ంటికి అని ఇప్పుడు కూడా అంటారు. సో అన్న, ఇప్పుడు మీకు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరంటే బాగా రోల్ మోడల్, అంటే ఇలా ఉంటే చాలా బాగుంటుంది అని? టు బిగిన్ విత్ చిరంజీవి గారు 100%. బికాస్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా టు వాట్ చిరంజీవి గారు ఇస్ టుడే, వాళ్ళ మెగాస్టార్. అంటే ఆయన మహావృక్షం అయితే, మెగాస్టార్ చిరంజీవి గారు అనేది ఒక మహావృక్షం అయితే, ఆ వృక్షం కింద ఎన్ని పేర్లు వచ్చి ఎంత సక్సెస్ఫుల్గా దే మేడ్ దేర్ ఓన్ ఐడెంటిటీ కదా. సో అలా ఒక మనిషి ఒక ఊరు నుంచి వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా అతనే ఇండస్ట్రీ పెద్దగా మారగలరా అనేది చాలా పెద్ద డ్రీమ్. సో దే ఆల్వేస్ సే, నేను ఈ మధ్యకాలంలో నేర్చుకున్నాను లాస్ట్ ఒక 5-6 ఇయర్స్గా, మన డ్రీమ్ ఎంత బిగ్గా ఉండాలి అంటే అవతల వాడికి మన డ్రీమ్ చెప్తే అవతలవాడు నవ్వాలట. అని ఏం చెప్తున్నావు. ఇప్పుడు నేను నీ డ్రీమ్ అడిగాను అనుకో బ్రో, ఇఫ్ యూ టెల్ మీ ఐ వాంట్ బి ది నెక్స్ట్ ఎలాన్ మస్క్, ఇండియాకి ఎలాన్ మస్క్ లాగా నేను అవ్వాలనుకుంటున్నా అన్నావు అనుకో, నువ్వు ఎవ్వరం నమ్మం, ఇక్కడ నవ్వుతాం, ఎలాన్ మస్క్ అంత ఉందా అని. బట్ ఎలాన్ మస్క్ కూడా నీ లెక్కనే కూర్చుండి ఒకప్పుడు. యు నో వాట్ ఐమ్ సెయింగ్. అలా చిరంజీవి గారి డ్రీమ్ అప్పుడు ఐ వాంటెడ్ టు బి ఎ మెగాస్టార్ అయి ఉండొచ్చు, ఆర్ ఆయన ఆ పదం కాయిన్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఐ వాంట్ టు బి దిస్ బిగ్ వెరీన్ ఐ విల్ బి ఏబుల్ టు రూల్ థింగ్స్. నేను ఒక నెంబర్ 1 స్థానంలో కొన్ని సంవత్సరాల పాటు నేను ఉండగలను అని చిరంజీవి గారు అనుకుని ఉండొచ్చు. ఆ విషయం ఆయన ఎప్పుడైనా ఎవరికైనా చెప్పుంటే నవ్వి ఉండొచ్చు. నాట్ జస్ట్ చిరంజీవి గారు, రవితేజ గారు, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ గారు, నాని అన్న, విజయ్ దేవరకొండ ఇప్పుడు. సో టు బిగిన్ విత్ మీరు అడిగిన క్వశ్చన్కి చిరంజీవి గారు నుంచి నేను ఆ క్వాలిటీ ఆఫ్ టు డ్రీమ్ బిగ్, టు డ్రీమ్ ఎనీథింగ్ దట్ యూ వాంట్. ఇట్స్ ఓకే, కలనే మనం ఐ మీన్ ఫ్రీయే కదా భయ్య, కూర్చుని మనం అనుకుని ఏమవుతుంది. నేను ఇంత సినిమాలో ఒకటి ఉంటుంది, అన్న నువ్వు చీఫ్ మినిస్టర్ అయితే అదేదో శాఖ మంత్రికి నేను అవుతాను అని ఏదో అంటారు, దాన్ని మనం అనుకోవడంలో తప్పలేదు కదా. సో ఆ విషయంలో చిరంజీవి గారు నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేశారు. అండ్ అలా చాలామంది హీరోలు ఉన్నారు చూసుకుంటూ వస్తే, నేను చెప్పుకుంటూ పోతే 2 గంటలు సరిపో, అంతమంది హీరోలు ఉన్నారు హూ అచీవ్డ్ దేర్ పార్ట్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ. బట్ దానికి మూలం మాత్రం చిరంజీవి గారు నాకు తెలిసిన దాంట్లో. యా Hi, Na. Hi. I'm Shanmugh. Hi. I loved your psychness in the trailer, especially that 7G Brindavan colony. Anita. No, vellu. It's funny. Yeah. So my question is like, ipudu I wanted to be a filmmaker. My parents are like, నాకు నీట్ ఉంది MBBS కోసం, ఇది చేసిన తర్వాత అది అయిపో. అండ్ మోస్ట్ ఆఫ్ ద అదర్ పేరెంట్స్ ఆర్ లైక్, ఇంజనీరింగ్ చేసిన తర్వాత నీకు నచ్చింది చేసుకో. వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? లైక్ ఇంజనీరింగ్ చేసి అది చేయాలనుకున్న వాళ్ళకి మరి పేరెంట్స్ గురించి వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? ఒకటి అయ్యాక ఇంకోటి చేయటం అనేది నేనైతే బిలీవ్ చేయను బ్రో. ప్యారలల్గా మనలో ఉన్న మ్యాక్సిమం స్కిల్ని, మనలో ఉన్న టైంని అడ్జస్ట్ చేసుకుంటూ, ప్రయారిటైజ్ చేసుకుంటూ ఆ కష్టం నువ్వు పడాలి, ప్యారలల్గా చేయాలి. అది అయ్యాక అంటే అది అయినప్పుడు ఇంకోటి ఏదో వస్తుంది అది చేసుకోమంటే అలా అయిపోతూ ఉంటాయి. సో ఐ థింక్ అట్మోస్ట్ ప్రయారిటీ దీనికి నీ ఎడ్యుకేషన్కి ఇస్తూ, ప్యారలల్గా అంతే ఇంపార్టెంట్గా నీ స్కిల్, ఐ మీన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, స్టార్ట్ పర్సూయింగ్ దట్. మెడికల్ కాలేజ్కి వెళ్ళాలా చేయి, అక్కడ పోయి మెడికల్ మాఫియా మీద ఏం జరుగుతాయి మెడికల్ కాలేజ్లో నువ్వు షార్ట్ ఫిల్మ్ది. నిజంగా చెప్తున్నా, స్కామ్ ఏమైనా మెడికల్ స్కామ్స్ ఏమైనా జరుగుతున్నాయా బయట? చాలా స్కామ్స్, ఈ దాని పేరేంటి, ఫండ్ రైజింగ్ విషయంలో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి బయట. దానికి రిలేటెడ్ ఏమన్నా నీకు అందులో రీసెర్చ్ చేసి, లేదంటే మెడిసిన్స్ తయారు చేసే దగ్గర ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా, అట్లాంటిదో చిన్న షార్ట్ ఫిల్మ్ రాసుకో. వీకెండ్స్ ఉన్నప్పుడు టైంపాస్ అక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్తోనే అక్కడ షూట్ చేయి, మీ కాలేజ్ ఫెస్ట్లో ప్లే చేయి, అట్లా ఒకటి తయారైపోతుంది. స్పోర్ట్స్లో డ్రగ్స్ అవన్నీ కూడా, స్పోర్ట్స్లో. సో ఆల్ దట్ యూ కెన్ డూ నో, యూ షుడ్ డూ ఇట్. డూ నో కాదు, యూ షుడ్ డూ ఇట్ కూడా. హాయ్ అన్న, దిస్ ఈజ్ అజయ్. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసానన్న, సురేష్ గారు మీ గురించి పెట్టారు, పోస్టర్ డిజైన్, ప్రమోషన్స్ అన్ని మీరే దగ్గర చూసుకుంటున్నారు. మీకు ఎందుకన్నా అంత పిచ్చి సైక్ సిద్ధార్థ మీద? సైక్ సిద్ధార్థ కాదు బ్రో, నాకు నాలుగుగా నాకు అసలు సినిమా అంటేనే పిచ్చి, నాట్ జస్ట్ సైక్ సిద్ధార్థ. సో నేను నా ప్రతి సినిమాకి ఇలానే పనిచేయడానికి ఇష్టపడతాను. ఈ సినిమాకి పనిచేస్తున్నది సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు, రానా అన్న లాంటి పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడటం వల్ల దానికి ఒక వ్యాలిడేషన్ వచ్చి నా పనికి ఒక రెస్పెక్ట్ వచ్చింది.
నేను ఏ సినిమాకైనా ఇంతే పని చేస్తాను, దీని తర్వాత కూడా ఇలాగే పని చేస్తాను. నాకు ఒక ఓసిడి ఉంది, ఎవ్రీథింగ్ నాకు QCI వెళ్ళాలి అనే పిచ్చి ఉంది. సో అది అంతే, ఐఎమ్ జస్ట్ లైక్ దట్. బట్ వ్యాలిడేషన్ వచ్చింది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవటం. లైక్ డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కదన్న, లైక్ వాళ్ళు సరిగ్గా చేయలేరన్నా, లైక్ మీరే like చాలా బాగా చేస్తారు వాళ్ళు 100% చాలా బాగా చేస్తారు. బట్ వాళ్ళు నేను కొన్ని బాగా చేయగలుగుతానని బిలీవ్ చేస్తారు. సో వాళ్ళు నా మీద ఉన్న బిలీఫ్కి నేను నా 100% ఇవ్వాలి. ఇప్పుడు వరుణ్ థింగ్స్ ఐఎమ్ వెరీ గుడ్ విత్ ఎస్థెటిక్స్ అని చెప్పి తను నమ్ముతాడు. సో ఆ ఎస్థెటిక్స్కి ఏం సంబంధించినా సరే వరుణే స్వచ్ఛందంగా విల్ బి లైక్ లెట్ నందు గివ్ హిస్ ఫైనల్ కాల్ అంటాడు. సో నా బాధ్యతగా ఐ డూ మై 100% ఆ విషయంలో. సో అలా మేము వీ షేర్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. మీ హార్డ్ వర్క్ ఖచ్చితంగా సక్సెస్ రావాలన్న. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ అజయ్. హాయ్ అన్న. హాయ్. ఇప్పుడు దాకా మీరు చెప్పారు కదా వీఆర్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ ఆఫ్ డూయింగ్ బయోపిక్ ఆఫ్ హిమ్, విల్ యూ డూ ఇట్? అఫ్ కోర్స్, అలాంటి ఛాన్స్ నాకు వచ్చేంత పెద్ద స్టార్ అవ్వాలని చెప్పి మీరు అందరు మేనిఫెస్ట్ చేయండి. ఎస్, వై నాట్? దానికోసం మళ్ళీ ఇంకో 10-20 కిలోలు తగ్గి ఫుల్ షార్ప్ అయిపోయి విరాట్ బై లాగా అంతా ఫుల్ రెడీ అయ్యి మళ్ళీ 6 ప్యాక్ చేసి ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. ఎనీథింగ్ దట్ విల్ బి అ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫర్ ఎవర్. ఇంకా విరాట్ అనుష్క లాగా మీరు గీతా మాధురి గారు. అయినా లైక్ మీ ప్రొడ్యూసర్ రానా గారి బర్త్డే కదా ఇవాళ, ఒకసారి ఫోన్ చేసి విష్ చేద్దాం అన్న. రానా అన్నక? రానా అన్న ఊర్లో లేరు. సో He was supposed to join DQ. అవును, అప్పుడు మేము ప్రింట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాం. అవునా? హీఈస్ నాట్ ఇన్ టౌన్, హీఈస్ అవుట్ విత్ హిస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, నాట్ ఇన్ హైదరాబాద్. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్ రైట్ నౌ. విరాట్ కోహ్లీని మీరు కలిసారు కదా, Yeah. and there's some story unfolded after you met him, Yeah. which you never clearly I think told. యా. సో నేను ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లక్నోలో మ్యాచ్ జరుగుతుంది, వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్. అక్కడ ఐ వాజ్ హోస్టింగ్ ద షో, ప్రీ షో చేస్తున్నాను. సో బేసికలీ మ్యాచ్కి ముందు మన ప్రీ షో జరుగుతుంటుంది, అప్పుడే ప్లేయర్స్ అందరు కూడా వాళ్ళ వార్మప్స్ చేసుకుంటుంటారు. ఐ వాజ్ లక్కీ దట్ డే దట్ నేను ఎక్కడి నుంచి అయితే గ్రౌండ్లో హోస్ట్ చేస్తున్నానో బౌండరీ లైన్ బయట విరాట్ బై మన ఇండియన్ టీం అందరూ అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. MSK ప్రసాద్ గారు నోస్ దట్ ఇట్స్ బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ దట్ నేను నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేశాను. ఐ లాస్ట్ 20 kilos. సో నా లైఫ్లో ఒక చేంజ్, విరాట్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉందని ఆబ్వియస్లీ బికాస్ హీస్ బీన్ టెలింగ్ మీ. సో విరాట్ బై అక్కడ ఉన్నప్పుడు కలిపించి ఆయనకి ఇట్లా నందు ఇతను మా తెలుగుకి మన స్టార్ స్పోర్ట్స్ తెలుగులో చేస్తున్నాడు అది ఇదంటే మాట్లాడాను. యూ ఇన్స్పైర్డ్ హిమ్ విరాట్, మీ గురించి చెప్తే ఇలా చేశానంటే విరాట్ కోహ్లీకి నా ఫొటోస్ అవన్నీ, ఆ వీడియో కూడా ఉంటుంది ఆ ఇన్స్టాగ్రామ్లో వేర్ ఐ విల్ బి టాకింగ్ టు హిమ్. సో అవన్నీ చూపించాను ఆ ఫోటోలు అన్నీ చూస్తే వెరీ గుడ్ రే దట్ రే దిస్ రే అనుకుంటూ చాలా ఒక 5-10 minutes మాట్లాడారు. ఆయన జెర్సీ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆయన దూరంలో ఉన్నప్పుడు నేను ఒక్కసారి గట్టిగా విరాట్ భాయ్ ఏ ఫోటో, నేను మాట్లాడేశాను, మా కెమెరాస్ రికార్డ్ చేసే ఆ ఫుటేజ్, ఎందుకంటే నాకు ఫోటో లేదు విరాట్ కోహ్లీతో. అరే ఒక్క ఫోటో అని, నాకు అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అవి పాటించాలని నాకు తెలియదు. అంటే నేను ఫ్యాన్ బాయ్ అయిపోయా, ఐ వాజ్ నాట్ అ స్పోర్ట్స్ ప్రెజెంటర్ దేర్. ఫ్యాన్ బాయ్ అయిపోయి విరాట్ భాయ్ ఏ ఫోటో ప్లీజ్ యార్ అన్న, అరే జెర్సీ చేంజ్ కరికి ఆతాం అన్నట్టు ఏదో వెళ్ళారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఫోన్లు ఇదంతా ఆ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్కి డిఫరెంట్గా ట్రాన్స్లేట్ అయింది. వాళ్ళు భయపడ్డారు, ఈడేంటి వచ్చి విరాట్ కోహ్లీతో ఈడొచ్చి ఇలా మాట్లాడేస్తున్నాడు, ఫోన్లు చూపిస్తున్నాడు, ఏయో చేస్తున్నాడు, అసలు ఏంట్రా బాబు బాయ్స్ గెట్ దట్ ఫెలో అని చెప్పి నన్ను ఆ షో అయిపోయిన తర్వాత కమెంటరీ బాక్స్ నుంచి బయటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి హూ ఆర్ యూ, వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ, వాట్ ఆర్ యూ అనుకుంటే నన్ను అరగంట క్లాస్ పీకి నన్ను మొత్తం డైసెక్ట్ చేసి, ఓహో ఈడు పాపం విరాట్ ఫ్యానే, ఈడాడ ఫోటోలో ఏ చూపించుకుంటున్నాడు, వీడికి ఎటువంటి ఉద్దేశాలు లేవు, ఏదో వాళ్ళ భయాలు ఏముంటో మనకు తెలియదు కానీ, బట్ యా దట్స్ వాట్ హ్యాపెండ్ లేటర్. దెన్ ఐ వాస్ టోల్డ్ వెరీ స్ట్రిక్ట్లీ నాట్ టు ఎంటర్ ద గ్రౌండ్, నాట్ టు టాక్ టు ఎనీ ప్లేయర్స్. ఆ రోజు అవన్నీ జరిగాయి. నా వల్ల ఒక రూల్ వచ్చింది దట్ ఆల్ ది స్పోర్ట్స్ ప్రజెంటర్స్ అన్ని రీజనల్స్లో ఉంటారు, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అన్నిట్లో ఉంటారు కదా. సో నా వల్ల అందరికీ పడిన ఒక బొక్క ఏంటంటే, అందుమూలాన యావత్ ప్రజానికానికి చెప్పారు మెయిల్ పెట్టి దట్ BCCI కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. బిఫోర్ ద మ్యాచ్ స్పోర్ట్స్ ప్రెజెంటర్స్ వీళ్ళు కూడా అన్లెస్ దెర్ ఇస్ అన్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇన్ రిగార్డ్స్ టు కాన్వర్జేషన్, దాని వరకే యూ కెనాట్ హ్యావ్ అ పర్సనల్ టాక్ విత్ ఎనీవన్ అని చెప్పి యా ఆబ్వియస్లీ అందరు చాలాసార్లు ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ వచ్చాయి. మీరు పడుతూ ఉంటారు కదా ఇట్లా రాంగ్ థింగ్స్లో, అసలు పడిన వాటిల్లో మనకు సంబంధం లేని వాటికి తీసుకెళ్ళి అంటుకోవటంలో ఆర్ జనాలు అంటించడంలో ఫస్ట్ ర్యాంక్ మనకి ఇస్తూ ఉంటారు. అలా జరిగింది. ఐ ఆల్వేస్ ఫైట్ బ్యాక్ కూడా దానికోసమే. సో వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఆఫ్టర్ సాయి సిద్ధార్థ్? Right after Psych Siddharth, I have Feb 14th, there's this film called Ugly Story, which is coming. It's again path-breaking in terms of what a hero's character is perceived to be,
బికాజ్ అందులో హీరో కాదు, విలన్ హీరో. సో ఐ ప్లే విలన్. బట్ విలన్ గురించి స్టోరీ ఉంటే ఒక ఫుల్ స్టోరీ. మనం ఎప్పుడు హీరో స్టోరీ చేస్తాం, హీరోలో విలన్ కనిపిస్తాడు, హీరోతో పాటు విలన్ ఉంటాడు, వాడు ఏదో గెలుస్తాడు, ఓడిపోతాడు, హీరో గెలుస్తాడు. ఇది అది కాదు, ఇది ఓన్లీ ఒక విలనే ఉంటే అసలు వాడి లైఫ్ ఏంటి, వాడి పర్స్పెక్టివ్ ఏంటి అనేది ఒక వెరీ ఎక్స్పెరిమెంటల్ స్పేస్లో చేశాను సినిమాని. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై అగైన్ ఫాత్ ఫాసిల్ గారు 23 నార్త్ కొట్టాయం అని చెప్పి అందులో ఒక నెగిటివ్ షేడ్ చేశారు, ఆయన మీద ఉంటుంది సినిమా అంతా. సో వై నాట్ వీ డూ ఇట్ హియర్ ఇన్ తెలుగు, వై నాట్ ఐ టేక్ అ స్టెప్ లైక్ దట్. దానికి రెస్పాన్స్ ఎలా అయినా రావచ్చు, బట్ ఐ టుక్ దట్ డేరింగ్ స్టెప్ అండ్ ఐ డిడ్ ఇట్. అండ్ అందులో కొన్ని ఎపిసోడ్లు పగిలిపోతాయి, వేరే రేంజ్లో ఉంటుంది. కార్తిక్ అనే క్యారెక్టర్ని మర్చిపోరు, భయపడతారు వాడిని చూస్తే. సో దట్స్ కమింగ్ అవుట్ ఆన్ 14th Feb వ్యాలంటైన్స్ డేకి. దాని తర్వాత నేను, వెన్నెల కిషోర్ అండ్ వైవ హర్ష మేము ముగ్గురం కలిసి గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్స్కి ఒక సినిమా చేస్తున్నాం. దట్ విల్ స్టార్ట్ ఆన్ the 17th Jan నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఐ వుడ్ లవ్ టు డైరెక్ట్ వన్ డే, బట్ ఐ థింక్ దెర్ ఇస్ అ లాట్ మోర్ దట్ ఐ నీడ్ టు లెర్న్ అని చెప్పి నేను సైక్ సిద్ధార్థ చేసిన తర్వాత తెలుసుకున్నా. బికాస్ ఐఎమ్ సో మచ్ ఇన్ లవ్ విత్ మై డైరెక్టర్ వరుణ్ రెడ్డి అండ్ హిస్ ఫిల్మ్ మేకింగ్ స్కిల్ దట్ అరే ఇట్లా కదరా డైరెక్టర్ అంటే ఇట్లా ఆలోచించాలి కదా అనే జోన్లోకి వచ్చాను. సో చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఐ ప్రాబ్లీ మైట్ లెర్న్, హోప్ఫుల్లీ ఐ వాంట్ టు లెర్న్ అండ్ డైరెక్ట్ పక్కా. ఐ విల్. బ్రో, డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? యా అ లాట్. అంటే మీకు ఈ 19 years కెరీర్లో చాలా చూస్తుంటారు, చాలా ఫెయిల్యూర్స్, మ్యాక్సిమం ఫెయిల్యూర్స్ చూశారు కదా. ఆ టైంలో మీరు దేవుని ఎలా నమ్మారు? నమ్ముతూనే ఉన్నాను బ్రో, కాబట్టి ముందుకెళ్తున్నాను. దేవుడిని, పేరెంట్స్ని, ఫ్యామిలీని చాలా నమ్ముతాను నేను, చాలా విపరీతంగా నమ్ముతాను. అంటే ఆ టైంలో నేను మా ఇంట్లోంచి దండం పెట్టుకోకుండా బయటికి రాను. నేను థ్యాంక్ యూ. దండం పెట్టుకోకుండా పడుకోను, నేను నమ్ముతా. ఐ మీన్ ఇట్స్ అప్ టు ఎనీ వన్, బట్ నేనైతే ఐ మీన్ నేను దండం పెట్టుకుని కోరికలేను, థ్యాంక్స్ చెప్పుకుంటాను. పొద్దున్న లేచిన వెంటనే థ్యాంక్ యూ బతికే ఉన్నాం, రాత్రి పడుకునేప్పుడు థ్యాంక్ యూ, డే అంతా బాగానే జరిగింది. Updates. Hi bro. హాయ్ మా. One of the rumor about you that you secretly enjoy. సీక్రెట్లీ ఓపెన్లీ ఎంజాయింగ్. ఏముంది ఎంజాయ్ చేయడానికి, సీక్రెట్ ఎందుకు? అంటే ఏదైనా రూమర్ అది మీరు ఒప్పుకోరు కానీ మీకు ఓహో రూమర్ దట్ ఐ సీక్రెట్లీ ఎంజాయ్. ఐ విష్ దేర్ ఇస్ వన్ మ్యాన్. అది రూమర్ ఎట్రా, అది న్యూస్ అవ్వాలి, అది రియాలిటీ అవ్వాలి ప్లీజ్. మీరు ఇంత హైప్ ఇచ్చిన తీయకూడదు. ఏంటి ఈ సినిమాకి ఎక్కువ? అది రూమర్ ఏముంది, నిజమేగా. సీక్రెట్ రూమర్ దట్ ఐమ్ అంటే ప్రస్తుతానికి ఏంటి మన మీద అంత పాజిటివ్ రూమర్స్ ఏం రాలేదు నాన్న, ఎంజాయ్ చేసే లెవెల్లో. ఏదైనా ఒకటి మనం క్రియేట్ చేద్దామా? జాన్వీ కపూర్ నా లేటెస్ట్ క్రష్, ఆవిడతో జాన్వీ కపూర్తో సినిమా, నందుకి సినిమా వచ్చిందట, ఆ సినిమా అని ఏదన్నా ఒక రూమర్ పెట్టండి, అది ఎంజాయ్ చేస్తా. మూవీ అనేసారు కాబట్టి ఫోన్ కిందకి వెళ్ళిపోయింది. ఎంజాయ్ చేస్తాను నేను. మీరు జాన్వీ కపూర్ అనగానే గీతా మాధవి. అచ్చా ఫ్లైట్ మోడ్లో పెట్టండి ఫోన్. యా వీ హ్యావ్ అ స్మాల్ బౌల్ నెక్స్ట్ టు యూ. యా ఆ బౌల్లో కొన్ని చిట్స్ ఉన్నాయి. Okay. ఒక ఫ్యూ చిట్స్ హ్యావ్ నేమ్స్ ఓకే అండ్ ఫ్యూ హ్యావ్ డైలాగ్స్. Dialogues మీరు యూ హ్యావ్ టు ఓన్ దెమ్ అండ్ టెల్. If it's a person's name, then you have to talk about them or whatever relationship you share. Can I open it? Yep. యమా ఏమంటివి జాతి నపమున సూత సుతురనందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. అక్కడ వరకు చాలేదు. ఇలాంటివి ఉంటాయంటే కొంచెం. నెక్స్ట్ తేడాగా లేదు. క్యారెక్టర్ ఏం చెప్దామా అని ఆలోచిస్తున్నాం. మంచి పంచిది కట్టాలి. మీరు చిట్టి చూపించాలి కెమెరా. సీను గారు మీ నాన్నగారు ఎలా ఉన్నారు అనడానికి, సీను గారు మీ అమ్మ మొగుడు ఎలా ఉన్నారు అనడానికి చాలా తేడా ఉందిరా బ్లడీ ఫుల్. జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య. యాక్చువల్గా అక్కడ ఇంకొక పదం ఉంటుంది, మనం బ్లడీ ఫుల్ తాపాం, అది ఓన్లీ బాలయ్య చెప్పాలి, అలాంటివి మనం చెప్పకూడదు. 10 నిమిషాల ముందు క్లోజ్ అయ్యే ఏ పబ్బు ముందుకైనా వెళ్ళి చూడు, అక్కడ వినిపించేది ఒకటే, ఏంటది? బాలయ్య.
ఇది అంటే దంషరాట్స్లో చెప్తుంటే ఈ 18 ఏళ్ళో లెక్క ఇప్పుడు సందో లెక్క నీ అవ్వ జాన్ ఫెస్ట్కి వెళ్ళి రప్ప రప్ప తగ్గేదలే. గుర్తుపెట్టుకో, నాకు చాలా ఇంపార్టెంట్ ఇది. నీకంటే తోపు ఎవడు లేడు ఇక్కడ. నీ ఏం 10 మైల్స్ అయితే ఏం ఫర్ ద 11th మైల్. అబ్బా కోడితే దిమ్మ తిరిగిపోవాలి. జై బాబు. జై జై బాబు. సరే, ఇది డైలాగులుగా చెప్పడం కాదు కానీ నాకు తారక్ అన్న ఎన్టీఆర్ గారి గురించి వచ్చింది. నేను రభస సినిమా చేశాను. రభస చాలా చోట్ల చెప్పాను, బట్ ఐ థింక్ ఐ షుడ్ టెల్ హియర్ కూడా బికాజ్ ఇట్స్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్. ఆయనకి ఏకాగ్రత కాదు, ఏకసంతాగ్రహి అంటే తెలుసా? ఏకసంతాగ్రహి అంటే ఒకసారి చూసి పట్టుపట్టేయగలరు, అంత పవర్ ఎన్టీఆర్ గారికి. ఒక 40 కౌంట్ డాన్స్ బిట్ ఏమన్నా ఉంటే కొరియోగ్రాఫర్ డాన్సర్లు అందరూ చేస్తే అది తన ఊరికే తను ఇలా రెడీ చేయండి అని చెప్పి వాళ్ళని చూస్తూ ఇలా ఇలా అనుకుంటూ రెడీ టేక్ అంటారు. సో ఆయనకున్నటువంటి ఆ ఏకసంతాగ్రహి క్వాలిటీ ఏదైతే ఉందో అన్బిలీవబుల్. అది మీరు ప్రత్యక్షంగా చూస్తే తప్ప యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఫీల్ దట్ మ్యాజిక్. షాక్ అయిపోతారు మీగా, విల్ బీ షాక్డ్. 40 కౌంట్ అంటే 1 2 3 4 ఇది 1 కౌంట్ అనుకో. ఇలా 4s 40 టైమ్స్ వచ్చే అంత బిట్ లైక్ 1.5 minute హిల్ జస్ట్ వాచ్ ఇట్ రే. ఆయన చూసి రెడీ టేక్ అంటారు. నేనైతే సిగ్గు లేకుండా అడిగా కూడా, అన్న మీరు ఏమన్నా ముందు చిన్న రిహార్సల్ ఏమన్నా చేసుకున్నారా 2 days బ్యాక్? ఏదంటే ఏంట్రా పిచ్చాడా. ఐ హీల్ క్యాచ్ ఇట్. నేను ఫైట్ అప్పుడు కూడా చూశాను, గడ్డివాం ఫైట్ ఒకటి ఉంటుంది, అది తర్వాత సినిమాలో ఎడిట్లో తీశారు. అక్కడ కూడా అంతే, ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ మాస్టర్ వాళ్ళంతా చూపించి, బాబు మీరు ఇలా వస్తారు, వెనకాల నుంచి పంచు, మీరు డగ్ చేస్తారు, మళ్ళీ పైకి లేస్తారు, తర్వాత ఒకటి కిక్, వెనకాల నుంచి మీరు ముందుకు వస్తారు. ఇంత అన్నీ గుర్తుపెట్టుకుని టైమింగ్కి చేస్తాడు అన్నీ ఒకటేసారి చూసి. అది హీస్ బ్లెస్డ్ ఆ విషయంలో. దట్స్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. విరాట్ కోహ్లీ కొట్టిన వెంటనే there you go, విరాట్ కోహ్లీ gets his 71st century after 365 days. చెప్పండి అందరికి, రారాజు వచ్చాడు, విరాట్ కోహ్లీకి పట్టాభిషేకం చేయండి అని చెప్పి ఒక మహేష్ బాబు గారు ఇంకా 2 ఏళ్ళు వెయిట్ చేయాలి వారణాసి చూడటం కోసం. లిటరలీ వెయిటింగ్ ఫర్ ఇట్. మహేష్ బాబు గారిని నేను పర్సనల్గా ఎప్పుడూ కలవలేదు, బట్ 100% లవ్ షూట్ చేస్తున్నప్పుడు ఆ పక్కనే ఐ థింక్ ఈ అమృతాంజనం యాడ్ ఏదో చేస్తున్నారు షూట్ చేశారు. అమృతాంజనం చేశారు కదా ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఒకసారి బ్యాక్ దెన్. సో యాడ్ చూడడానికి వెళ్ళా. ఒక మనిషిని, ఒక అబ్బాయిని చూసి హీ లుక్స్ లైక్ $1 million అంటారు చూడండి, అలా మహేష్ బాబు గారు ఇట్లా దూరం నుంచి నేను ఇంకా మన ప్రదీప్ ఉన్నాడు, యాంకర్ ప్రదీప్, నేను ప్రదీప్ వెళ్ళాం రైల్వే స్టేషన్లో. 100% లవ్ షూట్ చేస్తాను. 100% లవ్లో ప్రదీప్ కూడా ఉంటాడు. ఇద్దరం కలిసి సరే మహేష్ గారు షూటింగ్ జరుగుతుంది, వెళ్దాం అంటే ఇద్దరం టింగ్ అనుకుంటే వెళ్ళి ఇలా చూస్తున్నాం. చూసి ఇద్దరం చూసి ఏంట్రా అలా ఉన్నాడు ఆ మనిషి. ఏదో పెద్ద ఒక ఏదో ఇలా వజ్రం నుంచో పెడితే ఒక 6 కొడుతుంది చూడండి, 6 అడుగుల వజ్రం నుంచున్నాడు. అంటే ఆ స్మైల్, ఆ లుక్, ఆ గ్లామర్, అమ్మ ఏంట్రా మా అబ్బాయిలకే అబ్బాయి ఎలా ఉన్నాడు అనిపించేలా ఉన్నాడు. నేను స్ట్రైటే చెప్తున్నా మళ్ళీ. ఆయన ఆరా అలాగుంది. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు, బాలయ్య బాబు డైలాగ్ వచ్చింది. ఓకే, రామ్ చరణ్ గారితో చాలా మందికి తెలియదు. ఐ ఫీల్ వెరీ వెరీ బ్యాడ్. నేను చరణ్ అన్నతో ఎయిర్టెల్ యాడ్ ఒకటి చేశాను, అండ్ ఇట్ వాస్ డైరెక్టెడ్ బై వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బాలీవుడ్ డైరెక్టర్స్ నిఖిల్ అద్వానీ అని చెప్పి షారుఖ్ ఖాన్తో కల్హోనాహో తీశారు. ఆయన డైరెక్షన్లో నేను చరణ్ అన్న ఒక యాడ్ ఫిల్మ్ చేశాం ఎయిర్టెల్ వాళ్ళది. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ లోనావాలాలో షూట్ చేశాం, బాంబే లోనావాలాలో. సో అక్కడ ఆయన ఆ రోజు నాకు ఒక చిన్న గిమ్మిక్ నేర్పించారు అనుకోవాలి. హీఈస్ లైక్ అసలు బ్రిలియంట్ అబ్బా. హీఈస్ లైక్ ఇక్కడ సజెషన్ షాట్ అంటారు కదా, సో నా వెనకాల కెమెరా ఉంది, చరణ్ అన్న క్లోజ్ తీస్తున్నారు, సో నా షోల్డర్ సజెషన్ ఉంది. సో చరణ్ అన్న ఏమన్నారంటే, నందు యాజ్ అన్ యాక్టర్గా నువ్వు నీ మ్యాక్సిమం ఫేవర్ ఎక్కడ పెట్టినా కనిపించేలా చూసుకోవాలి నందు అన్నారు. అన్న ఎలా చూస్తానన్నా మీకు పెట్టారు కదా అంటే,
ఐ టెల్ యూ వాట్, ఇఫ్ ఐ వర్ టు బీ ఇన్ యువర్ ప్లేస్ ఏం చేస్తా అంటే నేను చరణ్ గారి మీద చిరాకు పడాలి. నువ్వు ఎప్పుడు ఇంతేరా, నీ వల్లే లేట్ అయింది, ఆ ఇంటర్వ్యూకి టైం అయిందని ఏదో తిట్టాలి. సో ఈ షాట్లో దాని రియాక్షన్ ఆయన తీసుకోవాలి. సో ఈజ్ లైక్ నువ్వు ఎప్పుడు ఇంతేరా అని చెప్పి వెనక్కి ఒక చిన్న టర్రింగ్ ఇచ్చి వచ్చేసి అన్నాడు. సో ఎటు కెమెరా ఉన్నా సరే అటు ఫేవర్కి ఏదో ఒక పాయింట్లో ఇటు ఉందనుకోండి కెమెరా, ఏంట్రా నువ్వు అసలు అనొచ్చు కదా. ఆరు లేదు అలా కాదనుకో, నేను ఏదో చెప్తుంటే ఏంట్రా ఇటు సోజ్ ఇలా కెమెరా ఎక్కడున్నా సరే దానికి ఫేవర్ ఇవ్వటం నువ్వు అదే ఒక యాక్టర్కి మైండ్లో అది ఉండిపోవాలి వెనకాల. ఇట్ షుడ్ బికమ్ సో న్యాచురల్ దట్ యూ డోంట్ హ్యావ్ టు డెలిబరేట్గా చేస్తున్నట్టు కాకుండా న్యాచురల్గా అది అయిపోవాలి. లెర్న్ దిస్ క్వాలిటీ అని చెప్పారు. అండ్ ఐ థింక్ దట్ చేంజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ మీ. మీరు యాడ్ చూస్తే ఎక్కడికో చూసినా చరణ్తో పాటు నేను ఈక్వల్గా కనిపిస్తుంటాను. అండ్ హోల్ క్రెడిట్గా వస్తే చరణ్ అన్న అసలు ఎటువంటి నాకు అవసరమే లేదు ఆయనకి చెప్పి, ఆయన మెయిన్గా చేస్తున్న యాడ్లో నాకు అంత ఫుటేజ్ ఇవ్వటం. అండ్ ఐ థింక్ దట్స్ ద స్వీటెస్ట్ క్వాలిటీ అండ్ దట్ కమ్స్ ఫ్రమ్ కాన్ఫిడెన్స్. హిస్ కాన్ఫిడెన్స్ దట్ హీ విల్ ఎనీవేస్ ప్రజెంట్ హిమ్సెల్ఫ్ అట్ హిస్ బెస్ట్. సో అవతలోడు ఎట్లా చేసినా కూడా ఆయనకి ఎటువంటి ఫరక్ పడదనే కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది. సో సంథింగ్ దట్ ఐ రియల్లీ లెర్న్ ఫ్రమ్ చరణ్ అన్న. అది చూడండి, ఎయిర్టెల్ యాడ్ నందు రామ్ చరణ్ అని చెప్పి కొడితే వస్తుంది. నేను చెప్పిన అంశము మీరు అందులో చూడండి, క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. వైడ్ షాట్ పెట్టినా సరే అటుపక్క వైడ్కి తిరిగిపోతూ ఉంటాను. ఇంకా ఆయన చెప్పాడుగా చెలరేగిపోవటమే, ఇంటిస్తే చాలు చెలరేగిపోతా. ఇది ఒక రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు. చాలామందికి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి సినిమాలకి ఫ్యాన్స్ ఎంత ఉన్నారో నాకు తెలిసి అంతకు మించినటువంటి ఫ్యాన్స్ ఆయన ఇండివిజువాలిటీకి ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆయన ఇన్స్పైర్ చేసే విధానం ఇంకోటి ఆయన క్వాలిటీ టు ఫైట్ నన్ను చాలా 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 ఇన్స్పైర్ చేసింది. నా ఫేవరెట్ ఒకటి ఉంది, అది చూసి నాకు ఆ రోజు వచ్చింది ఒక ఊపు. ఒక దగ్గర ఎక్కడో కళ్యాణ్ గారు రోడ్ షో జరగడానికి కొన్ని ప్రోటోకాల్స్ ఏవో ఒప్పుకోలేదు. సో ఆయన ఒక కార్ మీద ఎక్కి మొత్తం బెటాలియన్తో వెళ్ళినట్టు ఒక ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు ఒక వీరుడిలాగా వెళ్ళారు. నాకు ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఆఫ్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఓడిపోయారు కదా. యూజువల్లీ ఓడిపోతే నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోవచ్చు. కానీ ఓడిపోయిన రోజు నుంచి తిరిగి గెలిచే వరకు కన్సిస్టెంట్గా ఆయన అనుకున్న దాంట్లో, ఆయన నమ్మిన దాంట్లో ఎఫర్ట్ పెట్టారు కదా. ఆ విషయంలో నాకు విపరీతమైన ఇన్స్పిరేషన్. నాకు తెలిసి మనం టౌన్ హాల్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నప్పుడు చెప్పాను, టు డూ వాట్ యూ లవ్ కన్సిస్టెంట్లీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ అనే క్వశ్చన్ లేకుండా ఐ థింక్ కళ్యాణ్ గారు ఈజ్ అ బిగ్గర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు లెర్న్ ఆ విషయంలో. ఇంకో దగ్గర ఒకరోజు నేను చెప్పాను, ఇప్పుడు మనకందరికీ ఒక కంఫర్ట్ ఉంది కదా, నా రేంజ్లో నాకు ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉంది ఇప్పుడు, నా రెమ్యునరేషన్ నేను చేస్తున్న వాటికి. వీటిని వదిలి ఒళ్ళు హూనం అయ్యేలాగా పనిచేయాలంటే అవసరమా, మనకి ఏమొస్తుందిరా దీనివల్ల. మనం ఫిజికల్గా ఒక ఓవర్లోడ్ ఒక లెవెల్కి మించి తీసుకోలేం. మన వరకు మనం లగ్జరియస్ లైఫ్ వచ్చేంత వరకు ఓవర్లోడ్ తీసుకుంటాం. అది ఒకసారి వచ్చిన తర్వాత ఇంకోళ్ళ కోసం అది తీసుకోవాలంటే అసలే మోటివేషన్ ఉండదు. అలాంటిది ఆయనకి హీ హ్యాస్ ది స్కోప్ ఆఫ్ హ్యావింగ్ అ లగ్జరియస్ లైఫ్. అన్నిటినీ పక్కకి పెట్టి ఆ ఫిజికల్ ఓవర్లోడ్ని తీసుకుని టు సర్వ్ ద కంట్రీ అనేటువంటిది ఏదైతే ఉందో ఐ థింక్ అది మోస్ట్ సెల్ఫ్లెస్గా ఉండే వాళ్ళకే ఉంటుంది. నేనైతే అంత సెల్ఫ్లెస్గా ఉండలేను, నేనైతే చాలా సెల్ఫిష్గా ఉంటాను. టు సీ సంబడీ లైక్ దట్ సో సెల్ఫ్లెస్ ద గ్రేట్ క్వాలిటీ. సో కళ్యాణ్ గారు ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. మన కెరీర్లో మనం పాలిటిక్సే చేయనక్కర్లేదు కదా, ఆయన ప్రజల కోసం తిరుగుతున్నారు, చేస్తున్నారు, ఒళ్ళు హూనం చేసుకుని పనిచేస్తున్నారు ఆయన కావాల్సిన దానికి సాధించడం కోసం. సో ఐ థింక్ మనం అది నేర్చుకుని మనం సాధించడం కోసం ఎంతైనా ఒళ్ళు హూనం చేసుకోవాలి. హాయ్ అన్న. హాయ్ బ్రో. ఫ్యాన్ ఆఫ్ యువర్ సవారీ మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మ్యాన్. సో ఈనాటి యువతులు ఆర్ డ్రీమింగ్ అబౌట్ బికమింగ్ యాక్టర్స్. సో వాట్ ఈస్ ద అడ్వైస్ యూ గివ్ దెమ్ అండ్ వాట్ ఆర్ ద మేజర్ మిస్టేక్స్ దే షుడ్ అబ్సల్యూట్లీ అవాయిడ్? వెరీ గుడ్ క్వశ్చన్. దే ఆస్పైర్ టు వాట్ ఈస్ అడ్వైస్ ఒకటి అడిగావు, ఇంకోటి ఏం అడిగావు, దే షుడ్ వాట్ ఆర్ ద మిస్టేక్స్ దే షుడ్ అవాయిడ్. బ్రో ఐల్ స్టార్ట్ విత్ మిస్టేక్స్ బ్రో. వాట్ ఈస్ ద మిస్టేక్ ఐల్ టెల్ యూ. నువ్వు యాక్టింగ్ చేద్దాం అనుకుని ఇది నీ ప్యాషన్, నువ్వు యాక్టర్ అవ్వాలనుకుంటావు. సో నువ్వు యాక్టర్ అవ్వాలి అంటే ఎక్కడ స్టార్ట్ అవుతావు, నేను ఎక్కడ ఆడిషన్స్ ఇవ్వాలి, ఏం చేయాలి, ఏ ఆఫీస్కి వెళ్ళి కలవాలి అని చెప్పి మనం వెయిట్ చేస్తుంటాం. ఆ ప్రాసెస్లో కొన్ని ఇంటర్వ్యూలు చూస్తాం, నాలాంటోడో ఇంకోడో ఏదో చెప్తాడు, ఇన్స్పైర్ అయిపోతాం. ప్యాషన్ని మనం వీ షుడ్ గో విత్ ప్యాషన్ మ్యాన్, అసలు చచ్చిపోయినా పర్లేదు కానీ ప్యాషన్ వదలొద్దు అంటాం. అది బిగ్గెస్ట్ మిస్టేక్. ప్యాషన్ వదలొద్దు, ప్యాషన్ని పట్టుకో, కానీ హ్యావ్ అ ప్లాన్ బి సో దట్ యూ విల్ నెవర్ లీవ్ యువర్ ప్యాషన్.
నా ప్యాషన్ యాక్టింగ్ బ్రో. నేను హీరోగా హిట్ కొట్టాలి, నేను మంచి సినిమాలు తీయాలని నా ప్యాషన్. నేను అదొక్కటే పట్టుకొని ఇన్ని ఇయర్స్గా ఏం అంటే డబ్బులు సంపాదించుకుని ఉన్నాను అనుకో, అసలు ఇంట్లో వాళ్ళే ఫస్ట్ నీకు రెస్పెక్ట్ ఇవ్వరు. నీకు పెళ్ళైన తర్వాత నీ పెళ్ళం ఇవ్వదు, సొసైటీ ఇవ్వదు, నువ్వు డిజెక్టెడ్ ఫీల్ అవుతావు. అంటే యూ విల్ నాట్ బి అట్ యువర్ బెస్ట్ వెన్ యువర్ యాక్టింగ్. ఈ బ్యాగేజ్ అంత ఉంటుంది. టు అవాయిడ్ దాట్ నేనేం చేశాను, నా ప్లాన్ బి చూసుకున్నాను. టీవీకి వెళ్ళా, ఐపీఎల్ ఆడిషన్ జరిగితే స్టార్ స్పోర్ట్స్కి ఒక హోస్ట్ కావాలి తెలుగు నుంచి అంటే నేను వెళ్ళి క్రాక్ చేశా ఆ ఆడిషన్ని. సో అక్కడ నుంచి నాకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండింది. స్టార్ స్పోర్ట్స్ 8 years ఆఫ్ ఐపీఎల్ ఐ హోస్టెడ్. ఇన్ బిట్వీన్ ఢీ వచ్చింది, ఐపీఎల్ చేస్తుంటే ఢీ చేశా. చాలామంది మాట్లాడారు, నువ్వు టీవీకి వెళ్ళిపోతున్నావు, అసలే నిన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, అసలే నీకు హిట్లు లేవు హీరోగా, ఇప్పుడు నువ్వు టీవీకి వెళ్తే నిన్ను ఎవడు దేకుతాడు అన్నారు. కానీ నాకు తెలుసు నేను ఫైనాన్షియల్లీ మినిమంగా స్టేబుల్గా ఉండగలిగితే నా యాక్టింగ్లో నా బెస్ట్ నేను ఇవ్వగలుగుతాను. అది ఏ రోజైనా అవ్వ ఉండొచ్చు. అది వాళ్ళ సైక్ సిద్ధార్థతో అయింది. ఇక్కడ నుంచి ఇంకో 10 ఏళ్ళు పట్టున్నా సరే ఐ వుడ్ హ్యావ్ ఆల్వేస్ హ్యాడ్ మై ప్లాన్ బి. ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు, నీకంటే ప్లాన్ బి కుదిరిందిరా, యు ఆర్ లక్కీ ఇన్ దాట్ అని చెప్పి నన్ను అనొచ్చు. ఇఫ్ నాట్ దట్ ప్లాన్ బి ఐ విల్ హ్యావ్ అ ప్లాన్ సి. నేను పోయి ఒక హోటల్లో రిసెప్షనిస్ట్ గాను, ఒక మినిమం టాకింగ్ స్కిల్స్. ఇప్పుడు నేను చదువుకోలేదు, నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, అయినా కూడా నేను ఏం చేయగలుగుతాను? రోజుకి నేను సెల్ఫ్ రెస్పెక్ట్ నా పని నేను చేస్తూ ఎంతో కొంత డబ్బు. ఇప్పుడు డబ్బుకి క్వాంటిఫికేషన్ లేదు. ఓ రోజుకి ₹1,00,000 రావచ్చు, రోజుకి 1000 రావచ్చు, రోజుకి ₹10 రావచ్చు. బట్ నా కష్టాంతో నేను ఏం సంపాదించగలుగుతానో అది ఏదైనా చేయడానికి సిద్ధపడ్డా నేను. అది చాలామంది చేయరు. ఇన్స్టాగ్రామ్ కొటేషన్లు చూసి, వాట్సాప్ స్టేటస్లు చూసి, ప్యాషన్ ఈజ్ లైఫ్, ప్యాషన్తోనే. ఎస్ ఆఫ్ కోర్స్ ప్యాషన్, నేను ప్యాషన్తోనే ఉన్నాను. కానీ ఆల్వేస్ హ్యావ్ అ ప్లాన్ బి అండ్ అ ప్లాన్ సి, స్పెషల్లీ టు బీ అన్ యాక్టర్ అండ్ టు బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. బికాజ్ 150 కోట్ల మందిలో కనీసం 100 కోట్ల మందికి ఒక సినిమాలు చూసి ఏముంది మనం చేసేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. మనం హీరో అయిపోదామో, హీరోయిన్ అయిపోదామో, సినిమాలు తీసేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. ఈ పర్టికులర్ ఫీల్డ్లో ప్రాబబిలిటీ వేరే ఫీల్డ్స్తో పోలిస్తే చాలా 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 తక్కువ. ఇవాళ రోజున మనం ఇప్పుడు కూర్చొని ఇఫ్ డిస్కస్ టాలీవుడ్, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, ఒక 5-6 లాంగ్వేజ్లు పెట్టుకుని టక్కున ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి 10 పేర్లు మాట్లాడుకుంటే 6 ఇండస్ట్రీలు కలిపి 60 పేర్లే మాట్లాడుకుంటాం. అంటే 150 కోట్లలో 60 ప్రాబిలిటీ. క్రికెట్కి కూడా అదే ప్రాబ్లం. 150 కోట్లలో 11 ప్రాబిలిటీ ఆ ప్లేయింగ్ 11కి. అదే సాఫ్ట్వేర్కి అనుకోండి, అక్కడ కష్టాలు ఉన్నాయి, నేను కాదనట్లేదు, అబ్సల్యూట్లీ. బట్ ప్రాబిలిటీ కొంచెం ఎక్కువ. సో యాక్టర్స్గా చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే, ఇక్కడికి వచ్చి నేను సినిమాల్లోనే బతుకుతా, ఇక్కడే బతికి ఇక్కడే చచ్చిపోతా అని చెప్పి, ఇప్పుడు నాతో కూడా అన్నా, నేను నీ స్పీచ్ చూశాను అన్నా, చచ్చిన బతికిన ఇండస్ట్రీలో ఉంటా అన్నావు, నేను అంతే అన్నా. నేను ఉంటా, చచ్చిన బతికిన ఎందుకు ఉంటాను? నేను ఇక్కడ ప్రయత్నిస్తూనే ఉంటా, కానీ ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేసే ఒక సిస్టమ్ని నేను ఏర్పరచుకున్నాను. అదే చెప్తున్నా మళ్ళీ, నన్ను ఒక హోటల్లోనో ఒక సేల్స్ బాయ్గానో నన్ను ఇంకో మార్కెటింగ్కి పంపించో, లేదు నువ్వు పొలం దున్నితే నీకు డబ్బులు వస్తాయి అంటే నేను యాక్టింగ్ పర్సూ చేయడానికి, నేను అలా దున్నైనా సరే నేను నా యాక్టింగ్ని పర్సూ చేస్తాను. సో టు హ్యావ్ అ ప్లాన్ బి, టు బీ ఏబుల్ టు పర్స్యూ యువర్ ప్యాషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ మిస్టేక్ నువ్వు ఒకవేళ ఆ జోన్లో ఉంటే నేర్చుకోవాలనుకుంటే దిస్ ఇస్ వన్ అడ్వైస్ దట్ ఐ వాంట్ టు గివ్ ఖచ్చితంగా. అండ్ వాట్ వాజ్ ద ఫస్ట్ వన్? ఇది మిస్టేక్ చేయండి. వాట్ ఈస్ మై అడ్వైస్? ఐల్ టెల్ యూ. మనం ఇంట్లో కూర్చుని ఇప్పుడు ఈ ఆనెస్ట్ టౌన్ హాల్ చూసో, లేదంటే సందీప్ రెడ్డి వంగ గారు మాట్లాడింది ఇంకేదో చూసో, సందీప్ రెడ్డి వంగ గారి ఇంటర్వ్యూ చూసి, ఇంకో విజయ్ దేవరకొండ గారి ఇంటర్వ్యూ చూసి, నాని అన్నది, ఇలాంటి యంగ్స్టర్స్ హూ హ్యాడ్ అ బ్రేక్ త్రూ వాళ్ళవి మనం చూసి వాళ్ళు ఎలా వచ్చారో మనం అలా వస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. వాళ్ళ స్ట్రగుల్ మనకు తెలుసు, కానీ ఇవాళ రోజున వాళ్ళు పడిన స్ట్రగుల్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవెన్యూస్ ఎక్కువైపోయాయి. నా కజిన్స్లో కొంతమంది వెన్ దే సెడ్ దే వాంట్ టు బి ఎ ఫిల్మ్ మేకర్, ఐ ఆల్వేస్ టోల్డ్ దెమ్, నేను ఎలా మాట్లాడతారంటే ఇప్పుడున్న జనరేషన్, నేను మాట్లాడిన చాలామందితో, వెళ్ళి కథ చెప్పు ఆ ప్రొడ్యూసర్కి వింటానంటున్నారంటే, అమ్మో నా కథ వాళ్ళు దొబ్బేస్తే, ఒరే నువ్వు అసలు ఫస్ట్ నీ గేట్ ఎంట్రీ ఉందో లేదో తెలీదు, నీ కథ నువ్వు అంత కాన్ఫిడెంట్. సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మై అడ్వైజ్ ఇస్, ఒక యాక్టర్కి కానీ ఫిల్మ్ మేకర్ కానీ, నీ దగ్గర నీ ఫోన్ ఉంది భయ్యా, నువ్వు నీ ఫోన్లో నువ్వు ఒక రీల్ చేసినా సరే దాన్ని కరెక్ట్గా డెలివర్ చేసి నువ్వు పాపులర్ అవ్వే స్కోప్ నీకుంది. ఎవ్వరూ వచ్చి ఈ ఆపర్చునిటీ నీకు ఇవ్వాలి అనేటువంటి అవసరం లేదు ఇవాళ రోజున. అఫ్ కోర్స్ సినిమా డిస్ట్రిబ్యూషన్ ఆ లెవెల్కి వీ రిక్వైర్ పీపుల్ లైక్ సురేష్ బాబు గారు, గీత ఆర్ట్స్ ఆర్ నాగవంశీ అన్న, దిల్ రాజు గారు, ఈ సెటప్ కావాలి. అది కాదు, టు బీ అన్ యాక్టర్, టు బీ అ ఫిల్మ్ మేకర్, ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు టెల్ అ గుడ్ స్టోరీ, నీకు యూట్యూబ్ కూడా ఉంది ఇవాళ రోజున, ఇన్స్టాగ్రామ్లో కూడా నువ్వు స్టోరీ చెప్పచ్చు. బేసిక్గా మనం మూవ్ యువర్ యాసెస్ అండ్ స్టార్ట్ వర్కింగ్ అంట. నేనైతే
పోయి కదులుదాం, కదిలి పనిచేస్తూ లెట్స్ కీప్ పుట్టింగ్ అవుట్ అవర్ కాంటెంట్ అండ్ ఖచ్చితంగా జనాలు వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు. మనం ఇంట్లో కూర్చుని డ్రీమ్స్ చేస్తూ ఉంటే మాత్రం అది అవ్వదు. నాకు ఆ రోల్ వచ్చినప్పుడే నేను ఆ పలానా ప్రొడక్షన్ హౌస్లో ఆ పలానా డైరెక్టర్కి ఆడిషన్ ఇచ్చి అది క్రాక్ అయిన రోజు నేను సినిమా చేస్తా అంటే ఇక్కడ మనకి షష్టి పూర్తి అయిపోద్ది, 60 ఏళ్ళు వచ్చేస్తాయి, ఎవరం ఏం చేయలేం. వాట్ ఐ టెల్ యూ ఇస్ స్టార్ట్ మూవింగ్. ఇంటి నుంచి కదిలి బయటికి వచ్చి ఐఎమ్ టెలింగ్ ఇవాళ రోజున ఒక ఫోన్ పట్టుకుని నువ్వు నీ గ్రూప్ అందరిని పెట్టి ఒక వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి ప్రాపర్గా క్వాలిటీగా నీట్గా ఎడిట్ చేసి దానికి సౌండ్ ఎఫెక్ట్స్ చేసి దానికి డబ్బింగ్ చెప్పి దానికి కలర్ గ్రేడింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ బటన్ నొక్కి అది అప్లోడ్ అయిన తర్వాత అది డిజెక్ట్ అయ్యి కింద కమెంట్లు కొడుతుంటారు చూడు, రే ఏంద్రా నాయన మా మీద రుద్దుతున్నావు నీ షార్ట్ ఫిల్మ్ని అంటారు చూడు, అది ఫేస్ చేయాలి ఒకసారి. అప్పుడు అక్కడ నుంచి విల్ స్టార్ట్ లెర్నింగ్ అండ్ దెన్ విల్ కీప్ మూవింగ్. దట్స్ మై అడ్వైస్. మిస్టేక్ అది, అడ్వైస్ ఇది. హలో అన్న, హాయ్. మై క్వశ్చన్ ఇస్, అంటే ఇఫ్ ఆ టైంలో నీకు స్టూడెంట్ డ్రైవ్ ఉండుంటే దాన్ని ఎలా యూజ్ చేసుకునేవాడు నువ్వు? పిచ్చి రచ్చలేపేవాడిని. దీనికి 10 రెట్లు ఉండేది మన మ్యాటర్. ఆ టైంలో స్టూడెంట్ ట్రైబ్ లాంటి కమ్యూనిటీ లేకపోవడం అనేది ఒక సాడ్ దట్ ఇట్ వాజ్ నాట్ దేర్, బట్ ఐమ్ అట్లీస్ట్ హ్యాపీ. ఈ టైంలో కరెక్ట్ టైంకి ఉంది, నాకు అవసరమైన టైంలో నాకు స్టూడెంట్ ట్రైబ్ నాతో ఉండటం అనేది చాలా చాలా అదృష్టం నాకు. యా. హలో అన్న, వాట్ వుడ్ యూ అడ్వైజ్ యువర్ యంగర్ సెల్ఫ్, యంగర్ నందుకి వాట్ వుడ్ యూ టెల్? ఎరా ఇలా చేస్తే డిఫరెంట్గా ఉంటుండే థింగ్స్. ఇంపార్టెంట్. నేను ఇఫ్ ఐ హ్యాడ్ టు అడ్వైజ్ మై యంగర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మోర్ అని చెప్పేవాడు. బిలీవ్ యువర్ సెల్ఫ్. నీకు విషయం ఉంది అని ఫస్ట్ నువ్వు నమ్మాలి. నువ్వే నమ్మకపోతే నీకే డౌట్ ఉంటే ఏమోలే మనం అంత కాదులే. ఈ మోడెస్ట్గా ఉండు, పెద్దలకు గౌరవం ఇవ్వు, అది ఓకే. కానీ లెట్ దట్ నాట్ బీ ద ఎంటైర్ థింగ్ దట్ యూ క్యారీ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే నీ హోల్ ఇమేజే అది అవ్వకూడదు. యువర్ ఇమేజ్ షుడ్ బి హీస్ కాన్ఫిడెంట్ అబౌట్ హిమ్సెల్ఫ్, హీ నోస్ వాట్ హీ వాంట్స్, హీ నోస్ హిస్ వర్క్. నందు మంచోడ్రా, నందు చాలా వినయంగా ఉంటాడు. ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ టోల్డ్ నందు దట్ అరే తమ్ముడు, స్టార్ట్ బ్లడీ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. వన్స్ వీ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ అవర్ సెల్ఫ్, మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది, మన ఆరా మారుతుంది, మన కమాండ్ మారుతుంది. వీటన్నిటిని బట్టి అవతల వాళ్ళకి మన మీద ఒక పర్స్పెక్టివ్ మారుతుంది. దాన్ని బట్టి మనకు వచ్చే అవకాశాలు కూడా మారుతాయని ఇప్పుడు నమ్ముతున్నాను నేను. అది నాకు ఆ బిలీఫ్ లేకుండే. ఇప్పుడు కూడా చాలా కష్టం మీద ఇప్పుడు ఇలా అందరూ బయటికి వచ్చి మీలాంటి యంగ్స్టర్స్ అందరూ అన్నా లేదు వీ లవ్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అనో, మీ కన్సిస్టెన్సీ మాకు నచ్చిందేమో, మీరు ఇన్స్పిరేషన్ అనో ఇలా అంటుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫిలిం హిట్ వీటితో సంబంధం లేకుండా నన్ను ఒక ఇండివిజువల్గా మీరు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో ఇప్పుడు మనలో ఈ మ్యాటర్ ఉంది ఇప్పుడు జనాలు అనే ఇప్పుడు స్లోగా చిన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో ఐ థింక్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ బీ అషేమ్డ్ ఆఫ్ వాట్ యు ఆర్. After talking to you, we love the kind of human being you are. Thank you. Love you. Thank you. We love you a lot. Thank you. I love you too. Thank you. Shivadarshini, So actually, believe yourself. Believe yourself. సో యాక్చువల్లీ ఇది మీకు మోస్ట్ కాంట్రవర్షియల్ అయింది ఈ మధ్యకాలంలో, మీరు ఎమోషనల్ అవ్వడం గురించి, ఏడవడం గురించి. సో యాక్చువల్లీ ఐ నో, అంటే అందరికీ ఎవరికాలకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఫీల్ అయ్యి మనం ఎమోషనల్ ఎవరైతే మనం ఎమోషనల్ అవుతే మన పెయిన్ మనకే అర్థమవుతుంది. ఒక 100 మెంబర్స్ ఉంటారు మన చుట్టూరా, ఒక్కొక్కరు జడ్జ్ చేస్తూ ఉంటారు కదా. సో అసలు బాయ్స్ ఇలా ఎమోషనల్ అవ్వడం అనేది మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే అది కరెక్టా కాదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ? అబ్బాయిలకు కూడా మనసు ఉంటుంది కదా బ్రో. అదే కదా బ్రో, అబ్బాయిలకు కూడా మనసు విరుగుతుంది కదా బ్రో. అబ్బాయిలు కూడా సెన్సిటివ్గా ఉంటారు. మన సొసైటీ ఒక ట్యాబూ చేసింది, అబ్బాయిలు అంటే మ్యాచోస్ ఆల్ఫాస్ సెన్సిటివ్గా ఉంటే వాళ్ళని కన్సిడర్ చేయరు. ఎందుకు కన్సిడర్ చేయరు? అమ్మాయిలకు అబ్బాయిలు సెన్సిటివ్గా ఉంటే నచ్చదా? చాలా నచ్చగా అగో చూడు క్యూట్గా అనిపిస్తుంది అంటారు. సెన్సిటివ్గా ఉంటాం బ్రో. కొన్నిసార్లు అవి కట్టలు తెంచుకుని ఇప్పుడు నేను పబ్లిక్ ఫారంలో ఉన్నాను కాబట్టి సింపతికి ఏమంటున్నారు. నేను ఇంటర్నెట్లో ఒక వీడియో చూసా, యూపీఎస్సీ ఎగ్జామ్ ఒక అతను రాశాడు, వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూర్చుని స్క్రోల్ చేస్తూ నాకు వచ్చిందా లేదా ర్యాంక్ అని చూస్తున్నాడు. అక్కడికి వచ్చిన వెంటనే అదేదో ఇన్స్పెక్టర్ జాబ్ ఏదో వచ్చిన వెంటనే వాళ్ళ ఫాదర్ ఏడ్చారు, అబ్బాయి ఏడ్చారు, అందరూ ఏడ్చారు. నేను పబ్లిక్ ఫారంలో ఉన్నాను కాబట్టి నా ట్రైలర్ ల్యాండ్ అయినప్పుడు అందరు పొగుడుతున్నప్పుడు ఎస్ అనే ఫీలింగ్లో నుంచి ఆ వల్నరబిలిటీ వచ్చేసి రకరకాలుగా ఎమోషనల్ అయ్యాను. ఒకళ్ళు ఇంట్లో అవుతారు, నాకు పబ్లికే నా ఇల్లు కాబట్టి ఇక్కడే కాబట్టి నేను సేమ్ మీరు చెప్పినట్టు ఫీల్ అవుతుంటా. వన్స్ కెన్ ఐ హగ్ యూ అన్న? అరే కమ్, నేనే వస్తా బ్రో, నువ్వెందుకు రావుడు? వెల్కమ్. ఓకే పర్లేదా? ఓకే, లవ్ యూ.
బట్ రియల్లీ మీరు ఎమోషనల్ అవుతారని జోకేశాను, బట్ చెప్పా కదా బ్రో, ఐ రియల్లీ అడ్మైర్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. జస్ట్ మీరు ఇలా ఫన్ క్రియేట్ చేయాలని అలా చెప్పాను. Thank you. ఐ లవ్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. యర్ సో వామెన్ ఒకటి చెప్దాం అనుకున్నా బ్రో. యాక్చువల్లీ మీరు చాలా బిగ్ బ్రో. ఏంటంటే స్టార్ స్పోర్ట్స్ ఎక్కడ చూసినా టీవీలో కనిపిస్తూ ఉంటారు. నందు అంటే తెలియని ఎవరు లేరు. బట్ నేను అదే ఆశ్చర్యపోతుంటా బ్రో, మీరు చాలా గ్రౌండెడ్ ఉంటారు. గ్రౌండెడ్ ఏంటంటే ఇప్పుడు ఒక రీల్ చూసా బ్రో, ఆ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఎవరో బుడ్డోడు ఉంటాడు, ఆంధ్రాలో మాడతారు, మీరు కార్లో కూర్చుంటారు, బయటకు వెళ్ళిపోయా అదా అని. మీ గ్రౌండెడ్ అసలు ఇన్స్పిరేషన్ బ్రో ఆ విషయంలో మాత్రం. థ్యాంక్ యూ బ్రో. ఏం చేసినా కూడా అంటే ఈ డోంట్ ట్రీట్ అంటే ఒక బాత్రూమ్ కడిగేవాడు లేదా ఒక సీఈఓ ఆ డిస్టింక్షన్ ఉండదు అనమాట. అఫ్ కోర్స్ నాట్. అసలు దానికి మెయిన్ అదే చెప్పా కదా, ఆన్ హ్యూమన్ లెవెల్ కనెక్ట్ అవడం ఇంపార్టెంట్, ఇర్రెస్పెక్టివ్. యాక్చువల్లీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఇట్లా ఉంటారు బ్రో. నువ్వు అసలు గ్రేట్ బ్రో ఇలా ఉండడం. థ్యాంక్ యూ బ్రో. ఆల్వేస్ గ్రౌండెడ్, ఆల్వేస్ ప్యూర్. ఐ విల్ ఆల్వేస్ టెల్ యూ. Thank you very much, students. Thank you very much, Nandu Garu. I hope you It's a enjoyed pleasure. it I as loved much it. as we did. You guys did too? Super. Thank you so much. On that note, I would like to thank our Crunch partner, Poppy. And thank you so much, everyone, for coming down.